కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషం. మన సమయం నేరుగా వాక్యం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి గమనించుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, దయచేసి వాక్య విషయంలో మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మలో మేము ఉన్నప్పుడు, మీ ఆత్మవశులుగా మేము మార్చబడినప్పుడు నీ యొక్క అంతరంగ విషయములను, నీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలను గ్రహించే స్థలంలో మేము నిలబడగలుగుతాం గనుక ఆ చక్కటి సమతుల్యమైనటువంటి సమాధానకరమైన స్థితిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ లోకంలో గొప్ప పరమ బోధకుడు నీ ఒక్కడివే. ఏ మనుషుడు గొప్ప బోధకుడిగా నేను ఎంచబడడానికి వీల్లేదు, కానీ నీవే ఆ పరమ బోధకుడిగా నీ ఉన్నంతసేపు నీవే మా మధ్యలోనికి దిగిరమ్మని ప్రార్థన చేస్తా ఉన్నా. దయచేసి మాతో మాట్లాడాల్సిన అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తిగత విషయాలు, సంఘ విషయాలు, మా కుటుంబపరమైనటువంటి విషయాలు మాతో మాట్లాడండి. అనేక మార్లు మీ మాటలకు ప్రభావం మా యొక్క ముఖాలు చిన్నబుచ్చుకొని కయ్యను వలె నడుస్తున్నటువంటి మా యొక్క నడకలు దయచేసి క్షమించండి. నీ వాక్యము మమ్మల్ని ఖండించడానికంటే మునుపు, ఖండించిన తర్వాత మేము ఇంకా మెరుగైనటువంటి ఆత్మీయమైన బంధంలోకి ఎదిగేటువంటి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మేము లేకపోతే దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆ రాబిన్ పక్షి మమ్మల్ని నిజంగానే పైనుంచి గాయం చేస్తున్నప్పుడు మేము అంగీకరించవలసిన వారమై ఉన్నామే కానీ తృణీకరించకుండా అంగీకారమైనటువంటి మనస్సుతో మేము ముందు కొనసాగబడే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. చదవబడిన లేఖనాన్ని మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అంటాడు, యేసు ప్రభువారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ యేసు ప్రభు వారి మాటల్ని కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆయన అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో, పరిచయలతో పలుకుచున్న మాటల్లో పాత నిబంధనలను నేను కొట్టివేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడకుండా పాత నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు, అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిలో మరీ ప్రాముఖ్యముగా కొన్ని విషయాలు చోటు చేసుకున్నాయి. ఆ చోటు చేసుకున్నటువంటి ఆ విషయాలు, అరే లైట్లు వేయండిరా, చాలు కూర్చో, అది స్టార్ట్ అయ్యే సమయానికి లైట్లు వేయాలా. చూసే వాళ్ళకు బైబిల్ కనబడతలే, మరీ తీక్షణంగా చూస్తూ ఉన్నారు వాళ్ళంతా. యేసు ప్రభు వారు పలుకుచున్న మాటలు గమనిస్తే అంటారు, నేను పాత నిబంధనలు కొట్టివేస్తూ ఉన్నాను, దానిలో ఉన్న ఏ విషయం మీరు పాటించకూడదు అని చెప్తున్నట్టుగా లేదు అక్కడ సంభాషణ. ఆయన మాట్లాడుతున్న సంభాషణ ఎలాగుందంటే, మీరు ధర్మశాస్త్రాన్ని బాగా పాటించే ప్రజలే, కానీ మీరు బాగా పాటించుచున్నటువంటి ఆ విషయాల్లో ప్రధానమైన ఆజ్ఞలు, ప్రాధాన్యతలో కొంచెం తక్కువగా ఉండేటువంటి ఆజ్ఞలు రెండింటిని చూపించారు ఆయన. చూపిస్తూ మీరు అన్ని ఆజ్ఞలు మంచివే, అన్ని జీవాన్ని కలగజేసేవే, అన్నీ పాటించుచున్న కొలది మీరు నన్ను ప్రేమించుచున్నారన్న ఆ భావ వ్యక్తీకరణ జరిగేది అయినప్పటికీ
ఏవైతే ప్రాముఖ్యంగా ఉండవలసినవి ఉన్నవో వాటిని మాత్రం మీరు కోల్పోయి మిగిలిన వాటిని చేస్తూ ఉన్నారు. అలాగూ చేసేటువంటి ప్రజలకు ఆయన పెట్టినటువంటి ఒక చక్కటి బిరుదు వేషధారులు. అంటే భక్తి చేసేప్పుడే కానీ, సహోదరులతో మాట్లాడుతున్నప్పుడే కానీ, ఒకరిని సరిచేసేప్పుడే కానీ మీరు ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటారు, ఇట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, ఇట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్స్ దట్ మేక్స్ ప్లీజింగ్ ది గాడ్. నీ ఉద్దేశము, నీ కారణములే నువ్వు చేసే ప్రతి పని వెనకాల ఆ పనిని దేవుని ఎదుట దేవుని సంతోషపరచినట్లుగా చేయగలిగేది అదే. జాగ్రత్తగా వినాలి. ఈ ఇద్దరు అబ్బాయిల్ని నేను కొట్టాను. ఒకడిని వాడు బాగుపడాలని కొట్టాను, మరొకడిని కక్షతో కోపంతో కొట్టాను. జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే ఇది సాధారణంగా అందరి జీవితంలో జరిగేది ఇదే. మీ పిల్లోడు పక్కింటి పిల్లోడు ఇద్దరు తప్పు చేస్తే నీ పిల్లోని కొట్టిన దానికి పక్కింటి పిల్లోడు కొట్టిన దానికి వ్యత్యాసం ఉంటుంది. అది నీ హృదయం తప్ప ఇంకెవడికి తెలియదు. కరెక్టేనా? ఎస్ సార్ నో? నీ పిల్లోని నువ్వు కొట్టుకున్న దానికి నీ పక్కింటి పిల్లోని కొట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ దెబ్బలో దాని శక్తిలో తేడా ఉంటుంది, నీ ముఖ కవలికలో మార్పులు ఉంటాయి, అన్నిట్లో తేడా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని చూపించేది కానీ దేవుడు దేన్ని సరి అయినదిగా దేనిని తప్పుగా ఎంచేది అనేది కేవలం నీ ఉద్దేశము కారణం పైన ఆధారపడి ఉంటుంది. అని అదే అంటారు, ఇట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, ఇట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా చేసేది అవి రెండే. నువ్వు ఏ కార్యమైనా చెయ్యి. ఇప్పుడు చాలా మార్లు మనం ఒక వాక్యాన్ని చూసాం. దావీదు గారు ఆజ్ఞాపించబడినటువంటి, వారికి నిషేధించబడినటువంటి సముఖ రొట్టెలు తిన్నారు. అవి తినుట వెనకాల ఆయన ఉద్దేశం ఏమో ఘనపరుచుకోవాలనో, అందరికంటే నేను ముందుగా ఉన్నానని తన ఆధిక్యత చూపించుకోవాలనో కాదు. ఆయన ఇంటెన్షన్ అలా ఏంటంటే తాను తనతో పాటు ఉన్నవారు ఆకలితో ఇక చనిపోయే దశకు వచ్చేసారు, ఇకపైన వారికి ఆహారం దొరకడం లేదు, వారి బ్రతుకు తెరువు కోసము మందిరములోనిదైనా సరే, వారికి నిషేధించబడినదైనా సరే, వారి ఉద్దేశము కారణము సరి అయినది గనక నిర్దోషులు ఎంచబడ్డారు. అన్ని విషయాల్లో కూడా అంతే. నేను గబుక్కని ఒక మాట అనగానే మీకు బాధ కలుగుతుంది. మీ కోణం గుండా తప్పే అది, మీ ఆలోచన క్రమాల గుండా తప్పే అది. కానీ దేవుడు నువ్వేమనుకుంటున్నావు అన్న దానికంటే నేను అన్నదాని వెనకాల ఉద్దేశం కారణాన్ని కొలుస్తాడు ఆయన. నమ్మటం వింటున్నారుగా, మీరు గ్రహించగలగాల. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ప్రతి మనుష్యుని సంతోషపెట్టడానికి మనం రాలే. అందరినీ సంతోషపెట్టడం మనతో కాదు కూడా, సాధ్యం కాని పని. 10 మందిలో ఖచ్చితంగా కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది తృణీకరిస్తారు, కొంతమంది ఏదోలని వదిలేస్తూ ఉంటారు. అందరినీ మనం ప్లీజ్ చేయలేం. కానీ నేను పలికిన నా మాట నీకు ఎంత బాధ కలిగించిందన్న దానికంటే ఆ మాట పలుకుటలో నా ఉద్దేశము, నా కారణాన్ని దేవుడు కొలమానంగా చూసేది. రెండోది, నేను నీ పైన ఉచ్చరించిన మాట వాక్య పరిధిలో ఉందా లేదని మాత్రమే చూస్తాడు. ఈ రెండే విషయాలు. వాక్య పరిధిలో ఉండి కూడా కక్షతో కూడా చేయొచ్చు. నా మాట వినండి. వాక్య పరిధిలో ఉంటూ కూడా ప్రధానమైనటువంటి విషయాల్ని, ప్రధానమైన ఆజ్ఞల్ని తృణీకరించి కూడా వాక్య పరిధిలో ఉండొచ్చు. ఎలా అంటే, ఒకటి ఇట్టగే కూర్చొని ఉండిన వాడు కాళ్ళు లేకుండా బాగు చేయబడ్డాడు. వాడు పరుపెత్తుకొని పరిగెడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడిని గద్దించినటువంటి వాళ్ళు వాక్య పరిధిలోనే గద్దించారా లేదా? వాక్య పరిధిలోనే గద్దించవచ్చు. కానీ వారి ఉద్దేశము, వారి కారణం మాత్రము ప్రధానమైన ఆజ్ఞలతో పోల్చబడిందిగా లేదది. నిజంగానే విశ్రాంతి దినం నాడు ఏది ఎత్తుకొని పరిగెత్తకూడదు, ఏ పని చేయకూడదు. వాక్యం అనే పరిధిలో వాడు తప్పే. కానీ ప్రధానమైన ఆజ్ఞలను కనుక తీసుకొని వచ్చి చూసినట్లయితే అక్కడ దేవుడి నామ మహిమకు కారణమయ్యే కార్యంలో వారి సొంత ఉద్దేశాలు బయలుపరిచారు. అక్కడ ఎప్పుడైనా దేవుడు ఏ పని చేసినా సరే మీరు ఈ రెండే విషయాలు చూస్తాడు. ఒకటి, నీ ఉద్దేశము, నీ కారణము ప్రధానమైన ఆజ్ఞలలో సరిపోల్చబడింది ఉండాలా. రెండవది, ఆ క్రియ,
ఆ కార్యము జరిగే క్రమము, ఆ ఉచ్చారణ, ఆ మాటలు వాక్య పరిధిలో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తప్పు చేసినాడు, నేను వీటిని గద్దించాలా. గద్దించడం దేనికోసం చేస్తా ఉన్నానంటే వాడు మారాలని, వాడు దేవుని ఆత్మచేత నింపబడాలని చేశా. కానీ ఈ క్రమంలో దుర్భాషలు ఆడకూడదన్న ఆజ్ఞను దాటి బూతులు మాట్లాడా. ఎందుకే అన్ని బూతులు మాట్లాడావు అని అడిగితే వాడు మారాలనే మాట్లాడిన అన్ననుకో, దేవుడు నన్నేం నిర్దోషనుడు. నా ఉద్దేశం, నా కారణం మంచిదే ఉండొచ్చు, కానీ నేను ఎన్నుకున్న విధానము వాక్య విరుద్ధం. నమ్మట వింటున్నారా? ఒకటి క్రమము లేదా పద్ధతి, దాని తీరు వాక్యంతో సరిగ్గా నడుస్తూ ఉండదై ఉండాలా. రెండవది దాని కారణము, ఉద్దేశము సరి అయినది ఉండాలి. ఇక్కడ కూడా శాస్త్రులు పరిశీలన చేస్తున్న విధానాన్ని దేవుడు చూశానంటాడు. అరే వాక్యంలో బాగానే మీరు పాటిస్తూ వస్తున్నారే, చక్కగా ఆజ్ఞలు పాటించారే. ఏ విషయాల్లో? దశంభాగాలు చెల్లించడంలో. మనుషులకు కనబడచ్చు దేనినైతే భక్తిని ఎంచుకుంటారో దాంట్లో. కానీ ప్రధానమైన ఆజ్ఞలను చెప్పబడిన దాంట్లో మాత్రం బలహీనమైపోయారు. దీన్ని నేను ఎన్నటికీ కూడా సహించలేను. ఈ ప్రధానమైన ఆజ్ఞల్ని విడిచి నీకున్న సమస్త యావదాసిని దేవుడికి ఇచ్చినా సరే, సమస్తాన్ని నువ్వు త్యజించి నువ్వు దేశదిమ్మరవై తిరిగినా సరే, పౌలు గారు అంటారు ఒక మాట, కాల్చబడుటకు నీ దేహం అప్పగించినా సరే వ్యర్థమే. ఈ ప్రధానమైన ఆజ్ఞలు అంత చాలా ప్రాముఖ్యము దేవుడు ఒక వ్యక్తిని కొలతలోకి తీసుకోవడంలో. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా గమనించండి. అక్కడ అంటాడు, మీరు ప్రధానమైన విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని పాటించి ఉంటే బాగుండేది. వాటిని మనకు వీటిని చేయండి, రెండింటిని చేయండి. భౌతికంగా ఉన్న వాటిని, ఆత్మ సంబంధంగా ఏవైతే మీలో మార్పు అని చెప్పబడుతున్నాయో వాటిని కూడా చేయండి. ఆమేన్. ఈ మూడింటి యొక్క ప్రాధాన్యత చూసాము. దాంట్లో మొదటిది ఏంటయ్యా? ఆయన పలికిన మాటలో అక్కడ అదే చెప్పారా? మొదటిది ఏంటిది? న్యాయము, కనికరము, విశ్వాసము. న్యాయము, కనికరాన్ని ప్రేమించుట. కనికరము ప్రేమించుట రెండు వేరు వేరు కాదు. కనికరము చూపించడాన్ని ప్రేమించుట అంటే కనికరం అనే గుణాన్ని ప్రేమించగలగాల. ప్రేమిస్తున్నావంటే దాన్ని ఆశిస్తున్నట్టే, ప్రేమిస్తున్నావంటే దాన్ని ఉంచుకోవాలని ఆశపడుతున్నట్టే. ప్రేమించడం అంటేనే దాన్ని పొందుకోవాలని చేసే ప్రయత్నం. అందుకని అంటాడు, అందుకే దీన్ని మీకా గ్రంథంలో కూడా అక్కడ కనికరమును ప్రేమించడం ఉండకుండా కనికరమనే ఉంటుంది. కరెక్టేనా? అక్కడేం రాయబడింది? న్యాయము, కనికరము, దీన మనస్సు కలిగి ఆయన సన్నిధి ఎదుట నడుచుట. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా విన్నాను. ఈ మూడు విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడతానంటాడు. ఒబీడియన్స్, ప్రామిస్, అండర్ కండిషన్స్. అంటే విధేయత, వాగ్దానము, షరతులకు లోబడుట అనేది ఇట్ ఆల్వేస్ గోస్ విత్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. ఆయనతో, ఆయన వాక్యముతో ఎల్లవేళలా మీరు నడవాలి అంటే ఈ మూడు ప్రాధాన్యమైన విషయం. ఆమేన్. ఆ కొటేషన్లో దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు పలికింపజేసిన ఆ మూడు మాటలైనా సరే, మీకా గ్రంథంలో దేవుడు మాట్లాడిన ఆ మూడు మాటలైనా సరే, మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతున్న ఈ మూడు మాటలైనా సరే, ఇవన్నీ కూడా ఒకటే. ఆమేన్. ఈ మూడు ఒక దానితో ఒకటి చూడడానికి వేరువేరుగా కనబడుతున్నట్టుగా ఉంటాయి, కానీ మూడు ఒకటై ఉన్నాయి. దానిలో మనం ఇదివరకే అయ్యా విధేయత అంటే చూసాం, మరియు వాగ్దానాన్ని చూసాం. వాగ్దానం అంటే వాగ్దానము కొట్టివేయడం. మళ్ళీ చెప్పండి, ఏం రాసుకున్నారు? నాకు అర్థం కాలే. వాగ్దానం అంటే ఏంటి అసలు? విధేయత అంటే తెలుసు, ఏదైతే వాగ్దానం ఉన్నదో దాని ప్రకారంగా నడుచుటే విధేయత. ఇది క్లియర్. విధేయత భాగం చాలా స్పష్టమే.
కానీ వాగ్దానం దగ్గరికి రండి. వాగ్దానం అంటే కరెక్టే, నేను స్పెసిఫికల్గా వర్తమాన సంబంధంగా అడుగుతా ఉన్నా. లోక ప్రకారంగా కరెక్టే మీరు చెప్పింది అమ్మా, లోక ప్రకారంగా కరెక్టే. దగ్గరికి వచ్చారు. మీరు జాగ్రత్తగా గమనించాల, వాగ్దానం అనే పదము సాధారణమైన పరిభాషలో వేరు, మనం చూస్తున్న వర్తమాన ప్రకారంగా వేరు. ఈ చూస్తున్న వర్తమాన ప్రకారంగా ఏంటయ్యా అంటే, వాగ్దానం అంటే నేను ఎందుకు కొద్దిగా నిరుత్సాహపడతాను చెప్పిన దాన్ని మీరు మర్చిపోతుంటే బాధ కలుగుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలా, మీ అంతటా మీరు పట్టుకొని దీన్ని నిజంగానే అలాగూ పొందగలిగి ఆ కొన కూడా చూడగలిగి నేర్చుకోగలిగితే సంతోషమే, కానీ అట్లా దొరకదు. అది దొరకనప్పుడు కనీసము దాన్ని రాసుకొని పొందుపరుచుకొని 1-2 మార్లు దాన్ని తిప్పి చూసుకోగలగాల. మీరు నాకంటే ఎక్కువ తెలివి మాత్రం నాకు తెలుసు, కానీ తిప్పండి ఒకసారి. తిప్పుతున్న కొద్ది మీ బ్రెయిన్లో మీ హృదయాల్లో కూర్చుంటాయి ఆ విషయాలు. వాగ్దానం అని దేన్ని అన్నాడంటే ఈ కాల ప్రవక్త, పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన ప్రతి మాట వాగ్దానమే, కానీ ఎప్పుడు అంటే ఆ మాట నీకు అబ్సల్యూట్గా మార్చబడినప్పుడు మాత్రమే నీకు వాగ్దానం. దేవుడి యొక్క మాట ఉండాలి, ఆ మాట మాత్రమే నీకు సంపూర్ణతగా శాసనముగా లేదా ఒక అబ్సల్యూట్గా మార్చబడితేనే ఆ మాట నీకు వాగ్దానంగా మలచబడుతుంది. ఆ వాగ్దానం ఉన్న చోటే ఆ వాగ్దానం చేయబడిన ఫలాలు అక్కడ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అన్నమాట వింటున్నారా? ఉదాహరణకు చెప్పాను మీకు, ఏమని, ఒక డాక్టర్ మీరు ఏం లేదయ్యా ఇక మీరు చనిపోవాల్సిందే కొద్ది దినాలే, ఇక బంధువులు పిలుచుకొని అన్నాడు. కానీ దేవుడి మాట లేదు, నేను నీకు సదాకాలం తోడుగా ఉంటాను, నేను నిన్ను బాగు చేస్తానని ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఆ డాక్టర్లు చెప్పిన మాటలు సైతం నువ్వు ధిక్కరించి తృణీకరించి దేవుడి మాట మీద మాత్రం విశ్వాసం పెట్టుకోగలిగితే ఆయన పలికిన ఆ మాట నీకు వాగ్దానంగా మార్చబడ్డది. బైబిల్లో ఉన్న ప్రతి మాట మన వాగ్దానాలు అయి ఉంటే గనక ఆ వాగ్దానాలు ఎందుకు ఉత్పత్తి కాలేవయ్యా అంటే ఆ మాటలు మనకు అబ్సల్యూట్గా లేకపోవడం వల్ల అవి మనకు వాగ్దానాలుగా ఇంకా మలచబల్లా. నా మాట మీకు అర్థమవుతుందిగా? ప్రతి మాట అబ్సల్యూట్ అనే స్టేజ్ దాటితేనే అది వాగ్దానంగా మలచబడుతుంది. అబ్సల్యూట్ అనే స్టేజ్ దాటకుంటే గనక అది వాగ్దానంగా మలచబడ్డానికి కాదు కదా, ఏ ఫలము దాని నుంచి ఉత్పత్తి కాదు. వాగ్దానం అంటే పలకబడిన ప్రతి మాట అబ్సల్యూట్ అయినప్పుడు ఆ అబ్సల్యూట్ ఆ మాటని మనకు వాగ్దానంగా మలుస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున కండిషన్స్ గురించి మాట్లాడతాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆమెన్ అనడంలో ఎంత శక్తి ఉందో మళ్ళీ చెప్పాను. ఆమెన్ చెప్పడంలో, చేతులు ఎత్తడంలో ఎత్తకపోవడంలో, జీవానికి మరణానికి ఉన్నంత తేడా అని ఈ వర్తమానం చూపించాను. ఈ వర్తమానం చేత నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఖచ్చితంగా తీర్పు తీర్చబడతావు. నువ్వు బతికేదే కొద్ది దినాలు, ఈ కొద్ది దినాలు కూడా నువ్వు ఇంకా ఈ వర్తమానానికి లోబడకుండా ఇక్కడికి వచ్చి ఇలాంటి వచ్చింది ఆరాధించడానికి కదా, స్తుతించడానికి కదా, దేవుని గణపరచడానికి కదా. ఏ పని కోసం వచ్చామో ఆ పని చేయకపోవడం పాపమయ్యా. అయ్యయ్యో, నీ తండ్రిని ఆరాధించి స్తుతించు ఫస్ట్. నిద్రపోతున్నట్టు ఉండబాక. నీ పక్కన ఒక నిద్రపోతున్నట్టే దాని పాపం నీ మీద కూడా పడుతుంది. సరేనా? ఇప్పుడు నా పక్కన ఒకటి నిద్రపోడు రాత్రిపూట, మీకు అర్థమైందా? సాధారణంగా పులుల పక్కన సింహాల పక్కన ఎవరు నిద్రపోరు, గ్రహించగలుగుతారు అనుకుంటా. ఎందుకంటే వాడికి ఎందుకు నిద్ర రావట్లేదు అంటే నా వల్లే. చర్చిలో కూడా నీ పక్కోడి నిద్ర రాకుండా ఉండాలంటే కూడా నీ వల్ల రాకుండా ఉండొచ్చు. ఇప్పుడు నా పక్కన శమ్ముగాడు కూర్చున్నాడు, నిద్రపోతాడు, నేను ఆమేన్ అన్నా, వాడు ఎందుకు నిద్రపోతాడు? ఇక నీలో ఆ వాక్యం వల్ల కలిగేటువంటి ఆ అగ్ని, ఆ మంట, ఆ ఉత్తేజం, నా మాట జాగ్రత్త వినాలా, ఆ మోటివేటెడ్ స్పిరిట్ లేకపోతే, ఉత్తేజపరిచే ఆత్మ లేకపోతే నువ్వు చల్లబడతా ఉండవు, నీ పక్కని చల్లబరుస్తూ ఉన్నావు. ఆమేన్. ముఖ్యంగా పక్కన నిద్రపోతున్న దగ్గర పక్కన వాళ్ళు చాలా గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. దాంట్లో అండర్ కండిషన్స్ అంటే ఏంటో చూద్దాం, జాగ్రత్తగా గమనించాలా. ఒక వర్తమానం ఓపెన్ చేద్దాం. దేవుడు తన ప్రవక్త ద్వారా కండిషన్స్లో ఉండడం అంటే ఏంటో చూపిస్తారు ఆయన. 65-1128
65-112ATM. ఎనభై 89వ పేరు చూడండి. జాగ్రత్తగా మంచి కండిషన్ గురించి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు మీరు ఒక కోడి గుడ్డుని తీసుకోండి అయ్యా, జాగ్రత్తగా గమనించాల. మీరు ఒక కోడి గుడ్డుని తీసుకోండి. పొదిగేటువంటి యంత్రాలు ఉంటాయి మన దగ్గర. అంటే కోడి కిందే కానీ కొంచెం పెద్ద మొత్తంలో కోడి గుడ్లు ఉన్నప్పుడు కానీ విదేశాల్లో కానీ మిషన్లు ఉంటాయి. ప్రత్యేకమైన ఒక ఉష్ణోగ్రత వేడిని ఉంచుతాయి. ఆ మిషన్లో పెట్టగానే 21 రోజుల తర్వాత ఆ గుడ్డు పిల్లగా మార్చబడతా ఉంటుంది పూర్తిగా. అని అంటాడు, ఒకవేళ ఆ పొదిగేటువంటి ఆ మిషన్లో దాన్ని పెడితే పొదగబడును. గుడ్డు ఒక పిల్లగా మార్చబడడానికి కావాల్సిందల్లా వేడే, వెచ్చదనము. వెచ్చదనమే ఆ గుడ్డులో ఉండేటువంటి ఆ పదార్థాలని ఒక జీవించేటువంటి ఒక పక్షిగా, ఒక చికెన్గా, కోడిగా అది బయటకు తీసుకొస్తా ఉంటుంది. ఒక మంచి గుడ్డును తీసుకొని చనిపోయిన కోడి కింద పెట్టి చూడు. ఇదొక పరిస్థితి. ఆయన కొన్ని రకాల సిచ్యువేషన్స్ చెప్తా ఉన్నాడు, కండిషన్స్లో ఉండే వ్యత్యాసాలు చూపిస్తా ఉన్నాడు. మొదటి కండిషన్ ఏంటంటే, ఒక మంచి గుడ్డుని, ఆరోగ్యవంతమైన గుడ్డుని చనిపోయిన కోడి కింద పెట్టి చూడు. పరిస్థితి కావాలి. నేడు మనము జీవిస్తున్న కాలంలోనూ అలాగే ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కండిషన్ అనగానే ఆయన ఒక కోడికి ఒక గుడ్డుకి మధ్యలో ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే, ఒక గుడ్డులో నుంచి ఒక చిన్న పిల్ల బయటకు ఉత్పత్తి కావాలంటే అక్కడ 3 విషయాలు జాగ్రత్త పడాలి. ఈ 3 సరి అయినటువంటి షరతులలో, సరి అయిన పరిస్థితుల్లో, ఒకే కండిషన్లో ఉంటేనే తప్ప అక్కడ పిల్ల ఉత్పత్తి అవ్వడం అనేది జరగదు. ఒకటి, ఆ గుడ్డులో జీవం ఉండేది, అది పాడు కానిదై ఉండాలా. రెండోది, ఆ కోడి చచ్చిపోకుండా ఉండి ఆరోగ్యవంతురాలదై ఉండాలా. మూడోది, అది ఖచ్చితంగా దాని మీద కూర్చొని వేడిని ఉత్పత్తి కలిగజేయాలా. గుడ్డులో నుంచి పిల్ల కావాలంటే చిటికేస్తే రాదు, అవ్వమంటే కలగదు, పిలిస్తే రాదు, ఎన్ని రోజులు ఎదురు చూసినా కలగదు. కానీ నీవు సంవత్సరం పొడుగుతో చూసినా రానటువంటిది సరి అయిన పరిస్థితులలో, సరి అయిన కండిషన్స్లో నువ్వు చూస్తే అక్కడ వేడి కూడా బాగా ఎక్కువ ఉండకూడదు, బాగా తక్కువ ఉండకూడదు, సరైన మోతాదులో వేడి ఉండాల. ఎక్కువైన వేడున్నా సరే గుడ్లు ఏమైపోతాయి? ప్రాంతీయ భాషలో ఏంటది? చీయ గుడ్లు అయితే, షే గుడ్లు అయితే, చే గుడ్లు. సరే, ఏదో గుడ్లే, పాడైపోయిన గుడ్లు అయిపోతాయి. నాకు అర్థం కావట్లేదు మీరు అన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా కాదు, తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా కాదు. మొన్న మధ్యలో మేము కూడా ఇట్టా కొన్ని గుడ్లను పొదిగిచ్చాం. అంటే నాకు దాన్ని చూస్తున్నప్పుడు అదే అనిపిస్తుంది. పొద్దున్న మా బాబుని ఎత్తుకొని కొన్ని గింజలేసి మరి చూస్తూ ఉన్నాను దాన్ని. అది పొదిగినట్టే కూర్చుంది. సాధారణంగా పొదిగేటువంటి కోడి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి నీరు, ఆహారం తీసుకుంటుంది? దగ్గర ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 2, 3, కొన్ని 4 ఎప్పుడో ఒకసారి వస్తాయి. గబగబ ఇంత నోట్లో కడుపులు వేసుకుంటాయి, మళ్ళీ ఎప్పట్లాగే పోతాయి, మళ్ళీ కూర్చొని దాన్ని పని చేస్తుంది. ఎందుకంటే గుడ్లు మళ్ళీ చల్లగా అవ్వడంలోకే అది వెళ్ళి అక్కడ కూర్చోవాలా. అంతేనా? ఇట్లాగే మొన్న కోడిని చూసా, దానికి చాలా గుడ్లు పెడితే ఏం చేసిందంటే రోజుకి ఒకసారి లేస్తుంది. అది రోజుకి ఒకసారి లేవడము, తినడము, తాగడము, మళ్ళీ వెళ్ళి కూర్చోవడము. దాని బాధ్యత చేస్తుంది, కానీ కండిషన్లో చేయలే. అక్కడ కండిషన్ ఏంటి? పిల్ల ఉత్పత్తి కావాలంటే ఆ గుడ్లలో ఉండేటువంటి వేడి కోల్పోబడకుండా ఉండే స్థాయిలోనే అది జరగాల. ఒక పర్ఫెక్ట్ కండిషన్స్ ఏర్పాట్లు అవ్వాల. కోడిలోను, గుడ్డులోను, ఉష్ణోగ్రతలోను. ఈ 3 చోట సరి అయినటువంటి సమతుల్యత ఉన్నప్పుడు మాత్రమే ఆ షరతుల్లోనే అక్కడ చిన్న పిల్ల ఉత్పత్తి అవుతుంది. ఆమేన్.
దేవుడి ప్రవక్త కూడా దీనినే ఉదాహరణగా చూపించి ఈ రోజున క్రైస్తవులు సంఘము భక్తి ఇట్లాగే ఉందన్నాడు ఆయన. కరెక్టేనా? ఒకటి, మనకు అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉండాలి, పొందుకొనుటకు మనకిష్టమై ఉండాలి, ఇక్కడి నుంచి మొరపెట్టినప్పుడు అక్కడి నుంచి పొందుకొనుటకు సరిపడే పరిస్థితులు ఉండాలి. ఈ మూడు లేకుండా తండ్రికి ఇష్టం లేదు, నువ్వు అడుగుతున్నావు, జరగదు. తండ్రికి ఇష్టమై ఉంది, నువ్వు పొందుకోలేకపోతున్నావు, జరగదు. తండ్రికి ఇష్టమే, నీకు ఇష్టమే, కానీ నీలో విధేయత లోపించింది షరతుల్లో, అయినా జరగదు. ఈ మూడు సరి అయినటువంటి మోతాదులో ఉండి ఆ షరతుల్లో కండిషన్స్లో లోబడినప్పుడు మాత్రమే దేవుడు నీతో పాటు కలిసి నడుచడం జరుగుతుంది. దేవుడు నీతో పాటు కలిసి నడవాలంటే ఒకటి, ఆయన పలికిన మాట నీకు సంపూర్ణతగా శాసనంగా అబ్సల్యూట్గా ఉండాలి. దానికి నువ్వు లోబడాలి. దేంట్లో? షరతుల్లో లోబడాలి. ఆమేన్. లేదనుకో అది జరగదు. దీన్నే దేవుడు తన ప్రవక్త మాట్లాడుతూ అనేకమైన విషయాలకు షరతులు చూపించాడు ఆయన. అసలు నిజం చెప్పాలంటే బైబిల్ మొత్తం షరతులతో కూడుకుంది. షరతులు లేకుండా ఏది జరగదు. రాజ్యం నీకు అనుగ్రహించి ఆయన ఇష్టపడుతున్నాడు, పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ ఇవ్వబడుటకు పొందుకున్నటకు మధ్యలో షరతుల్లో మాత్రం లోబడతలేదు. కరెక్టేనా? మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. మొట్టమొదటిగా దేవుడు తన ప్రవక్త మాట్లాడిన ఒక ఉదాహరణ చూపిస్తా, చూడండి. దీన్ని ఇంకొంచెం ముందు చదివితే, వార్మ్నెస్ ది కండిషన్ దట్ మేక్స్ ఇట్ హ్యాచ్, ఇట్ హ్యాస్ టు బి అండర్ కండిషన్. ఇప్పుడు ఇదివరకు చదివిందని చెప్తా ఉన్నా, ముగిస్తున్నదాన్ని. ఆయన అంటాడు, ఆ గుడ్డు పొదిగి ఒక పిల్లగా మార్చబడాలంటే అది షరతులకు లోబడిన సందర్భాలలో మాత్రమే అది ఎలాగో బయటకు ఉత్పత్తి అవుతుందో, నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. అనేకమైనటువంటి సమస్యల గురించి దేవుని అడుగుతున్నాం ప్రార్థనలో. అనారోగ్యాలు పోవాలని అడుగుతున్నాం, ఆర్థిక సమస్యలు పోవాలని అడుగుతున్నాం, ఉద్యోగ అవకాశాలు ఉత్పత్తి అవ్వాలని అడుగుతున్నాం, కుటుంబ సమస్యలు పోవాలని అడుగుతున్నాం. అడుగుచున్నాము కానీ పొందలేకపోతున్నాం. అడగకపోవటం వలన పొందకపోతే పర్వాలేదు, కానీ అడిగినా కూడా పొందుకోలేకపోతున్నాం. అంటే ఎక్కడో షరతుల్లో కండిషన్లో తేడా కొట్టింది, ఆయన పెట్టిన నియమాలు తేడా కొట్టింది. ఆమేన్. ఇది ఎలాంటిది అయ్యా అంటే, గవర్నమెంట్ మీకోసం ఒక పథకాన్ని ఇచ్చింది, మీరు పొందుకోవడం గవర్నమెంట్కి ఇష్టమే, పొందుకోవడం మీకు ఇష్టమే, ఆడు పెట్టిన ప్రాసెస్ మాత్రం మీరు ఫాలో అయితే లేదు. ఎట్లా వస్తుంది పథకం? రాదు. సేమ్ దేవుడికి ఇష్టమే మీకు ఇవ్వడము, పొందుకోవడం మీకు ఇష్టమే, ఏదో నియమాన్ని పెట్టాడు, ఆ నియమాన్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ఆయన అదే అంటాడు, నేను మీతో కలిసి నడవాలనుకుంటున్నారా? నేను మీతో పాటు కలిసి నడవాలంటే మాత్రం ఈ మూడు ఉండాలి. ఒకటి, మీరు న్యాయంగా నడుచుకోవాలి. న్యాయం అంటే తెలుసా? న్యాయము అయ్యా, న్యాయం అంటే ఏంటిది? నాకు ఒకలాగా, నా భార్యకు ఒకలాగా, నా పిల్లోడికి ఒకలాగా, నీకు ఒకలాగా పనిచేయదు. న్యాయం అంటే అందరికి సమానంగా ఒకేలాగా పనిచేస్తాం. న్యాయము, చట్టము, అంతే. రెండోది, కనికరాన్ని ప్రేమించుట, షరతుల్లో నడుచుట, లేదా విశ్వాసము, దీన మనస్సు. ఈ మూడింటిని గట్టిగా పట్టుకొని నడుచుచున్న వారికి మాత్రమే దేవుడి సన్నిధి వారితో తోడుగా నడవడం జరుగుతుంది. లేకపోతే జరగదయ్యా. కొన్ని సందర్భాలు చూపిస్తాను చూడండి. దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడింపజెప్పే సంగతులు చూపిస్తాను మీకు. (57-0120M) 57-0120M దాంట్లో 5వ పేర 6వ పేర చూడండి. మరియు ఇప్పుడు మీ ప్రార్థన యొక్క వలన, మీ ప్రార్థనల వలన మేము అక్కడ మైదానంలో ఉండగా, అంటే దేవుడి సేవలో ఉండగా మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనలు దేవుడు అత్యున్నతముగా మమ్మల్ని ఎంతగానో దీవించి ఉన్నాడు.
And we are very happy to report that మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఈ విషయాలు మీకు తెలియజేయడంలో. many things our Savior did out in the services. సేవలో మన రక్షకుడు చేసిన అనేకమైన కార్యాలను బట్టి మేము సంతోషంగా ఉన్నాము. Saved souls and the people's faith. అనేకమైన ప్రాణాలని దేవుడు కాపాడాడు మరియు మాట్లాడారు. Faith made the requirements of God's healing power. Faith makes a requirement Of God's healing power. yes. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ స్వస్థతలను కోరుకోకుండా ఏ వ్యక్తి ఉండడు. ఒక అనారోగ్యం రాగానే పోనీ ఇది ఇలా ఉండనిలే, నేను బాధపడతానులే, నేను ఇబ్బంది పడతానులే, నేను నశించిపోయి నేను కుంగిపోతానులే అని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ కలుగుచున్న అనారోగ్య పరిస్థితుల నుంచి బాగుపడాలనే ఆశపడతారు. ఆమేన్. కానీ అయినా స్వస్థతను మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోలేకపోతున్నారు. జాగ్రత్త వినారా. నేను యాక్చువల్ కొద్ది రోజుల్లోనే మీకు స్వస్థతల పైన మరొక వర్తమానం కూడా చెప్పబోతా ఉన్నా. దేవుడి మధ్యలో ఒక చిన్న ప్రత్యేకమైన ప్రత్యక్షతను అనుగ్రహించారు. మేము మీలో చాలామంది ఉపయోగపడవచ్చు. ఒక సింగిల్ మెసేజ్గా చెప్తాను భవిష్యత్తులో. అయితే స్వస్థతలు కోరుకొనుచున్నారు కానీ ఎందుకు జరగడం లేదు? ఆయన మనకు స్వస్థతని ఇవ్వడానికే శిలువలో రక్తాన్ని గార్చాడు. ఇవ్వడం ఆయనకి ఇష్టమే, పొందుకోవడం మనకు ఇష్టమే. కానీ ఆ స్వస్థతలకు సరిపడే కండిషన్, షరతులతో దానికి సరిపడే స్థాయిలో విశ్వాసం కరువైంది. ఆ పనికి ఆ క్రియకి ఏ స్థాయి విశ్వాసం అవసరమో అది జరగలే నాలో. అది నాలో ఏర్పాటు అవ్వడంలే. ఇవ్వడం ఆయనకి ఇష్టమే, పొందుకోవడం నాకు ఇష్టమే. కానీ పొందుకోవడానికి సరిపడేటువంటి ఆ కండిషన్, ఆ షరతు నేను లోబడలేకపోయాను, నాలో ఉత్పత్తి కాలేకపోయింది. అందుకే అంటాడు చాలామందికి ఈ రోజున ఒక పంటి నొప్పిని తగ్గించుకోవడానికి కూడా విశ్వాసం సరిపోవట్లేదు. ఇది శరీర మార్పుల గురించి మాట్లాడే విశ్వాసాల గురించి మాట్లాడుతున్నారు అంటున్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తికి శరీర మార్పు పొందుకొని ఎత్తబడాలంటే దానికి దేవుడు పెట్టిన కండిషన్ ఏంటిది? తెస్సని రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఆ గొప్ప సాక్షి సమూహము ఆ మేఘముల వల్ల మనల్ని ఆవరించి ఉండగా ఈ మాటలు వింటుంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇవ్వడానికి ఆయనకి, పొందుకోవడానికి మనకి ఇష్టమే. కానీ మధ్యలో షరతులు మర్చిపోయినారు. ఏంటి ఆ షరత్ అంటే, ఆ సాక్ష్య సమూహం అన్నారు చూసారా, అదిగో వాళ్ళలాగే నడవడానికి దాని ముందు అంత పెద్ద సమూహం గురించి రాశాడు ఆయన. వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకున్నారు, ఎలా మాట్లాడారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, మరి జీవిత ప్రయాణాలు ఎలాగున్నాయో అలాగ ఉన్నవాడు మాత్రమే ఆ మేఘం యొక్క సమూహంలో ఎత్తబడతాడు. దేవుడి వైపు, తన వైపు, రెండు వైపు బాగానే ఉన్నాయి కానీ మధ్యలో షరతులు మర్చిపోయినాడు. ఆ కండిషన్సే విధేయతను సరి అయినటువంటి విధేయతగా తీర్పు తీర్చేది. ఆ విధేయతే ఆ వాగ్దానం పైన ఆధారపడి ఉన్నామన్న తీర్పునిచ్చేది. షరతులు తెలియకపోతే ఎట్లా విధేయత చూపించగలుగుతాము? విధేయత లేకపోతే ఆ వాగ్దానం వల్ల ఎలా క్రియ చేయగలుగుతుంది? ఈ మూడు లేకుండా దేవుడు మనతో పాటు కలిసి నడవడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్, జరగదు. అది స్వస్థతల విషయంలోనేమి లేదా ఎత్తబాటు విషయంలోనైనా సరే దేవుడు ఏ షరతులైతే ముందుగా నియమించి ఉన్నాడో ఆ షరతుల గురించి మాట్లాడుకోకుండా ఒక పాట వస్తుంది, ఎత్తబడుచున్న మీరు, ఇట్లాంటి వింటున్నప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. కరెక్టే కదా? పక్షిరాజును పైకి ఎగిరిపోదును, ఊహించుకుంటావు, లోపల నువ్వు ఎగిరిపోతున్నట్టు ఊహించుకుంటావు. వాట్ అబౌట్ ద కండిషన్స్? షరతుల్లోనే లోపడ్డావా? షరతుల్లో విధేయత చూపించి ఆ వాగ్దానాన్ని పట్టుకుంటున్నావా? షరతులను దాటి నువ్వు దేవుడితో పాటు కలిసి నడుస్తున్నావు అనుకుంటున్నావా? కుదరదు, జరగదు. దేవుడు పెట్టిన షరతుల్లో ఉంటేనే, ఆ షరతులలో విధేయత ఉంటేనే ఆ మాట మనకు వాగ్దానంగా నెరవేర్పు జరుగుద్ది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా, జాగ్రత్తగా గమనించండి. 62-0506
సమస్తమును స్వాధీనపరుచుకునుట అనే వర్తమానంలో 11వ పేర. మెనీ ఆఫ్ యూ రిమెంబర్, మీరు చాలామంది జ్ఞాపకం ఉండుండొచ్చు, ద విజన్ దట్ ఐ హ్యాడ్ వేర్ ఐ హ్యాడ్ షాట్ ది గ్రిజిలీ బేర్. ఒక పెద్ద ఎలుగుబంటిని నేను చంపినటువంటిది ఒక దర్శనము దేవుడు నాకు ఇచ్చిందని ఇదివరకే మీతో పంచుకున్నాను. మీలో చాలామంది జ్ఞాపకం ఉండవచ్చు. తర్వాత అంటారు ఆయన 9 foot గ్రిజిలీ బేర్, 9 అడుగుల గ్రిజిలీ బేర్. అండ్ ద చర్చ్ రిమెంబర్స్ మీ టెల్లింగ్ ఇట్ హియర్. సంఘం కూడా ఆ జ్ఞాపకం ఉంది అని కొంతమంది అక్కడ అంటున్నట్టు వింటూ ఉన్నారు. అండ్ ది క్యారబౌ, ఐ హ్యాడ్ అనదర్ రిమెంబర్, ఇట్స్ ఆన్ ద టేప్, ఐ సీన్ ఏ గ్రేట్ హ్యూజ్ బ్రౌన్ బేర్. ఆయన చూసిన దర్శనంలో ఒక పెద్ద బ్రౌన్, అంటే తెలుగు లేనిది అది మళ్ళీ బ్రౌన్ వచ్చింది. బ్రౌన్ అంటే ఏందో తెలుగులో గోధుమ కాదు, బ్రౌన్ అంటే తెలుసుగా మీకు? కాఫీ చాక్లెట్ రంగు, అంతే, ఆ టైప్ ఆఫ్ రంగు. ఆ రంగులో ఉండేటువంటి ఒక పెద్ద 9 అడుగుల ఎలుగుబంటిని గురించి నేను మీకు చెప్పాను, చూసారా? ఇది టేపుల్లో నమోదు చేయబడింది, వినండి. దట్ మైట్ బి కొడియాక్ అండ్ ఇట్ వుడెంట్ హ్యావ్ వర్క్ డౌన్ దేర్ ఇన్ కెనడా బికాస్ దే ఆర్ నాట్ దేర్, యు సీ. బట్ వేర్ ఎవర్ ఇట్ విల్ బి, అది ఎక్కడైనా జరగనివ్వండి, ఏ ప్రాంతంలో ఉంటే ఏ ప్రాంతంలో ఉండో నాకు తెలియదు, దేవుడు దర్శనంలో చూపించాడా, జరుగుద్ది. తర్వాత బట్ వేర్ ఎవర్ ఇట్ విల్ బి, ఇట్ విల్ బి, అది ఎక్కడైనా సరే అది జరగాల్సిందే. ఇట్ విల్ బి దట్స్ సెయిత్ ద లార్డ్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుడు నాకు దర్శనంలో చూపించినట్టుగానే ఆ యొక్క బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఎలుగుబంటి నేను చంపుతాను. ఇది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నది మాట, దానికి ఆయన దాన్ని అబ్సల్యూట్గా మార్చుకున్నాడు కాబట్టి అది ఆయనకు వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం మీద ఆధారపడ్డాడు ఆయన, బలంగా వాగ్దానం మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అయితే మొట్టమొదటిగా వాగ్దానం ఉంటుంది, ఆ వాగ్దానానికి షరతులు ఉంటాయి, ఆ షరతులలో విధేయత ఉండాలి, అప్పుడే దేవుడు కలిసి నడవడం అనేది జరుగుతుంది. ఆమేన్. మరొక చోట మాట చూపిస్తాను చూడండి, 62-0909M. కౌంట్ డౌన్ తెలుగులో ఉందా? తెలుగులో ఉంటే చదవండి. 11వ పేర. అందువలన జాగ్రత్త గమనించండి, దేవుడి యొక్క ప్రవక్త చెప్తా ఉన్నారు, నేను ఈ 32 సంవత్సరాల సేవలో వాక్యమునకు నమ్మకముగా అంటే విశ్వాసముగా, ఆ మాట 3 గుర్తున్నాయా మీకు? న్యాయము, కనికరం, ప్రేమించుట, విశ్వాసము, దీనత్వము, మరియు ఇంకేం వేరే వేరే సినోనిమ్స్ ఏం వాడాడు అక్కడ, అంతేనా? వీటిల్లో గమనించండి, ఈ 32 సంవత్సరాల నా సేవలో వాక్యానికి అంటే అబ్సల్యూట్కి అంటే వాగ్దానానికి, ప్రామిస్కి నేను నమ్మకముగా నిలుచుటకు ప్రయత్నించాను. ఈ బలిపీఠం పైన మరొక దానిని నేను ఎన్నడూ కూడా తెలుసుకుని ఉండలా. ఎందుకనగా మేము ఈ పరిశుద్ధ గ్రంథము నుండి చదువుచు ఈ గ్రంథము దేనిని చెప్పుచున్నదో దానిని మాత్రమే చెప్పుచూ వచ్చాను. ఆ విధంగా దాన్ని వెళ్ళనిచ్చేదను. అందువలన ఒక దానిని మరలా తీసుకున్నదే గాని లేక మరలా చక్కబెట్టుడే గాని నేను చేయలేదు. ఎందుకనగా బైబిల్ ఏమి చెప్పుచున్నదో దానిని మాత్రమే చెప్పాను. నేను కనుగొన్నది దేవుడు దేనినైనా మాట్లాడిన ఎడల అది నెరవేరబడినట్లు మనము దానితో వెళ్ళవలసి ఉన్నది. జాగ్రత్తగా గమనించాల. కోడి కింద గుడ్డు పెడితే రాదు,
కోడి కింద గుడ్డు పెట్టినంత మాత్రాన అది పిల్లగా రాదు. దానికి అరే ఎందుకు ఇది పోతా ఉంది ఊకే పదే పదే, ఆ వైర్లు గట్టిగా నొక్కి చూడు. ఇంత చిన్న సంఘంలో ఆ మైక్ పోయింది, సిస్టమ్ పోయినట్టే దాన్ని. వైర్లు గట్టిగా నొక్కి చూడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదవండి మాట. ఎందుకనగా బైబిల్ ఏం చెప్పుచున్నదో చెప్పాను. దేవుడు దేనినైనా మాట్లాడిన ఎడల, అంటే ఒక మాట ఇచ్చిన ఎడల అది నెరవేరబడినట్లు మనం దానితోనే వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళకపోతే అది జరగదు. దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు, అంటే మాట, వాక్యము, వాగ్దానము, అది జరగాలి అంటే మనం దాంతో పాటు కలిసి నడవలసినటువంటి షరతులు ఉన్నాయి. అక్కడ ఏదో షరతున్నది. ఈ షరతు గనక మనం లోబడకపోతే ఆయన ఇచ్చిన మాట అయినా సరే మన జీవితంలో వాగ్దానంగా చోటు చేసుకోదు. జాగ్రత్తగా తర్వాత చదవండి. చూసాము గత రాత్రి నేను మీతో చెప్పినట్లు ఈ మధ్యలో నేను ఒక దర్శనము చూశాను. ఒక దర్శనాన్ని చూశానయ్యా. చూడండి అది నేను ఎక్కడ ఉండవలసి ఉన్నది. నేను ఎక్కడ ఉండాలి? ఒక హెచ్చరిక అక్కడ ఉండవలసి ఉన్నది. ఆ స్థలంలో నిలుచుటకు 6 నెలల ముందుగా అది చెప్పబడినది. జాగ్రత్త వినండి. దేవుడు ఏం చూపించాడంటే, ఇదిగో రాబోయే దినాల్లో 9 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక బలీయమైనటువంటి ఒక పెద్ద నల్ల ఎలుగుబంటి నువ్వు చంపుతావు నీ వేటలో. ఇది దేవుడు ఇచ్చిన మాట, ఇది ఆయనకు వాగ్దానము. దాన్ని దేవుడు వాగ్దానం అని నమ్మాడు కాబట్టి దస్సైద్దలవడం చెప్పగలుగుతున్నాడు ఆయన. నమ్మనైతే నమ్మాడు కానీ అది చోటు చేసుకోవాలంటే ఈయన వేటాడే సమయంలో దేవుడు పెట్టిన షరత్ ఏంది, కండిషన్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆయన నిలబడాలి. అక్కడ ఇవ్వబడిన మాట వాగ్దానము, దానికి ఈయన విధేయత చూపాలంటే షరతులు తెలుసుకోవాలి. ఆ షరత్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఈయన నిలబడాల. తర్వాత చదవండి. అప్పుడు అక్కడ నిలిచి, అక్కడ ఎక్కడైతే దేవుడు చూపిస్తాడో అక్కడ నిలిచి నేను ఈ విధంగా చెప్పాను. అక్కడికి వెళ్ళుము. ఏమన్నాడు? గో డౌన్ దేర్, అక్కడికి వెళ్ళు, వారితో వెళ్ళు. నేను ఆ ఇతర మనుషులతో నడిచి వెళ్ళాను. దేవుడు ఏదైతే తన స్వరం గుండా తనతో మాట్లాడినప్పుడు ఇదిగో అక్కడికి వెళ్ళు అని స్వరం వినబడతా ఉంటే మాత్రము ఈయన దేవుడు చెప్పినటువంటి చోట, దేవుడి స్వరం ఉన్న చోట అక్కడికి వెళ్ళకుండా తనతో పాటు వేటాడుతున్న వారితో పాటు కలిసి వెళ్ళిన దిశ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాగ్దానం వచ్చింది, ఒక మాట వచ్చింది, ఆ మాటను అబ్సల్యూట్గా తీసుకున్నాడు, దస్సైద్దలాడు అన్నాడు, అది వాగ్దానంగా మలచబడింది, దానికి షరతులు ఉన్నాయి. ఆ షరతులో లోబడితే దేవుడితో పాటు కలిసి నడిచిన విధానం కనబడేది. కానీ ఆయన అంటాడు, నాకు దేవుడి స్వరం అక్కడికి వెళ్ళు అని చెప్తా ఉంటే నేను మాత్రము నాతో పాటు వచ్చిన వారితో పాటు వెళ్తా ఉన్నా. తర్వాత ఆ దర్శనము ఖచ్చితంగా నెరవేరినది, దేవుని రాజ్య భాగముగా అది జరిగినది. ఎస్, నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఎస్, అందువలన మనము దానిని జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. ఎస్, మీరు వాక్యముపై నిలిచి ఉండవలసి ఉన్నది. ఎస్, కేవలము నిజాయితీగా వాక్యముపై నిలిచి ఉండుము. వాక్యము నడిపించు స్థలమునకు మీరు నేరుగా ఆ వాక్యంతోనే వెళ్ళుడి. అప్పుడు అది మిమ్మల్ని వెలుపలకు తెచ్చును. నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంగ్లీష్ లోకి చదవండి, కొంచెం చదవండి. ఇప్పుడు మీరు ఇక్కడ 8 గంటల నుండి ఉన్నారని నాకు చాలు. తెలుగులోకి ఇంగ్లీష్లోకి వ్యత్యాసం ఏంటంటే గో డౌన్ దేర్, గో డౌన్ దేర్ అని 3 సార్లు వినబడినటువంటిది కనబడుతుంది ఇంగ్లీష్లో. తెలుగులో తర్జమాలది కనబడు, పొరపాట్లు జరిగినాయి. అయితే దేవుడిచ్చిన దర్శనం అయితే జరిగింది కానీ దానికి విధేయత షరతుల్లో మాత్రం జరగలే. అందుకే ఆ బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఎలుగుబంటి చంపబల్లే. ఏదైతే దస్సైదులని చెప్పబడిందో మాట దేవుడి దగ్గర నుంచి వచ్చింది, అబ్సల్యూట్గా నమ్మడం జరిగింది, అదొక వాగ్దానంగా ఉంచబడింది. కానీ షరతుల్లో లేకపోవడం వల్ల, దేవుడు చెప్పిన స్థలంలో లేకపోవడం వల్ల
దేవుడు చూపించినట్టుగానే అక్కడ ఒక ఎలుగుబంటి అయితే కనబడింది, కానీ దర్శనం అయితే చోటు చేసుకుంది, కానీ షరతుల్లో లేకపోవడం వల్ల విధేయతలో కోల్పోబడింది జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. అందుకే అంటాడు వాగ్దానము, షరతు, విధేయత. షరతులు తెలియకుండా విధేయులు అవ్వటం జరగదు. విధేయులు అవ్వకపోతే వాగ్దానం నిరర్ధకం అయిపోతుంది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే దేవుడితో పాటు కలిసి నడవడం అనేది జరగదు. ఆమేన్. అందుకే బ్రౌన్ బేర్ విజన్ అనేది దేవుడు చూపించినట్టుగానే ఆ స్థలంలో జరిగింది, కానీ ఈయన దాన్ని అలాగే చంపలేకపోయాడు. దేనికయ్యా నాయన అంటే షరతుల్లో లోబడాల. షరతుల్లో విధేయత కలిగి ఉన్నప్పుడు మాట మనకు వాగ్దానంగా ఎంచబడతా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు మరొక చోట కూడా అంటాడు, చూడండి జాగ్రత్తగా. నీకు మాట చూపిస్తాను చూడండి. ఇక్కడ సామెతల గ్రంథంలో 30వ సామెత 9వ వచనం చూడండి. దాని పైన చూడండి, పై వచ్చిన వ్యర్థమైన వాటిని అబద్ధములకు దూరముగా ఉంచుము. అరే నువ్వు సరిగ్గా కూర్చోరా. ఇక జాన్ గన్లా కూర్చున్న ప్రతి ఒక్కరు సరిగ్గా కూర్చోండి. మీ పెద్దవాళ్ళు మీరు సరిగ్గా కూర్చోలేకపోతే దయచేసి చీరల మీద కూర్చోండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు పాడైపోతున్నారు. నేను మరొకసారి చెప్పని మాటను కొన్ని వందల వేల మార్లు చెప్పాను, మీరు మారడంలా. మీకు ఆరోగ్యాలు సహకరించకపోతే చీరల మీద కూర్చోండి, కానీ మీరు పిల్లల్ని పాడు చేసే విధంగా మాత్రం నడవబాకండి. ఇష్టం వచ్చాడు కూర్చుంటున్నాడు. వాడు పట్టుమని 13 ఏళ్ళు లేవు, కాలు జాపుకుని కూర్చుంటున్నాడు. ఒక్కొక్కడు వంగడింకర కూర్చుంటున్నాడు. ఎందుకు అలా జరుగుతుందంటే మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు మీకు ఆరోగ్యాలు సహకరించకపోతే చీరల మీదకి ఎక్కండి. మాదిరిగా మాత్రం కూర్చొని లేకపోతే పైకి ఎక్కేసేయండి. చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. పేదరికం కానీ ఐశ్వర్యం కానీ మంచి వినాలయ్యో. కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇది జరిగేది నిజమే, వాస్తవమే. ఇక్కడ ఏందంటే మనం అడిగిన దానికంటే ఎక్కువ వచ్చిందా భక్తిలో నిర్లక్ష్యం వచ్చేస్తుంది, బలమైన పడిపోతాము, చల్లగా అయిపోతాము. పోనీ అడిగింది కూడా శాంతం రాలేదా, దేవుడు మాకేం చేసిండు, మా జీవితాలు ఏమన్నా మారినాయా, దేవుడు ఇన్ని సంవత్సరాలు అన్నాం ఏమొచ్చింది మాకు, కరెక్టేనా? ఆయన అంటాడు చదవండి. పేదరికాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ అసలు నాకు వద్దు ప్రభువా, తగినంత ఇస్తే చాలు. మరీ వెచ్చగా ఉంటే గుడ్డు పిల్ల కాదు, మరీ చల్లగా ఉన్నా కూడా గుడ్డు పిల్ల కాదు. తగినంత ఉంటేనే దానిలో జీవం ఉత్పత్తి అవుతుంది. అట్టగే ఎక్కువ ధనం ఉందా నువ్వు దేవుళ్ళు ఎదగవు, శాంతం పేదోడు అయ్యావా నువ్వు ఎదగవు. కరెక్టేనా అయ్యా? మీరు ఎవరైనా ధనవంతులు ఉన్నారా? ఉండరు. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, ఇక ఉండరు మీరు. అట్లని చెప్పేసి నానాటికి తిండి లేకుండా పేదోడు ఉన్నాడా, అట్లా కూడా ఉండరు మీరు. అంటే బ్రదర్ మమ్మల్ని బతకనీయమో సావనీయమో అన్నట్టు అట్లుంటేనే బతుకుతారు. ఓన్లే బ్రతుకుతామని చెప్పి వదిలేసామా గర్వం వచ్చేస్తుంది. ఓన్లే లేవు చచ్చిపోతామన్నామా ప్రాణం పోతుంది. కాదు, మిమ్మల్ని మింగనీయద్దు, కక్కనీయద్దు. అక్కడ ఉంటేనే ఎత్తబడి వరకు మీరు సజీవంగా ఉంటారు. మీరు ఇంకొంచెం ముందుకు రండి. ఎక్కువైంది అనుకో, కడుపు బాగా నిండి దేవుణ్ణి విసర్జించేసి ఇట్లా నా బాలను ఒకడు ఉన్నాడు, గుర్తుందా? బాగా ధనవంతుడైపోయి దావీదెవడు యోషయ్యవడు, ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినప్పుడు అట్లాగే ఉంటుంది. అంతేనా? వాడెవడు వీడెవడు, చివరికి పాస్టర్ ఎవడు అని అక్కడికి వస్తుంది. అవునా కదా? తర్వాత లేక బాగా పేదలు అయిపోయాను అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఆ పేదరికం తట్టుకోలేక భక్తిలో కుచించుకుపోయి దొంగతనాలు మొదలు పెడతారు. ఇట్లాగే మన పిల్లల్లో కూడా ఉంటాడు ఆడంతే. బాగా ఇచ్చామా పాడైపోతాడు, అందరికి కొనిచ్చి తిరుగుతాడు. ఏమీ లేదా దొంగతనం చేసి తిరుగుతాడు. ఏనాటికి కూడా ఆనాటికి ఏనాటికి. బైబిల్ వాక్యం అది. ఏమి ఇవ్వకుండా ఉన్నావు అనుకో, ఇష్టం వచ్చి తినేసి బ్రదర్ కడతాడని చెప్తాడు మళ్ళా. అంతేనా కదా?
అట్లుంటుందనండి. అది అంటే ఇది మనుషుల సహజ నైజం. ఇవే కండిషన్స్, షరతులు, సమతుల్యత. ఇది అర్థం చేసుకోగలిగితే చాలు. అయ్యా అప్పులన్నీ పోతలే అంటే పోతే నువ్వు దేవుడు ఎవడు అంటావు. పోనీ అయ్యా శాంతం ఇంకా నువ్వు మునిగిపోయి చచ్చిపోయిన అప్పులు ఉంటాయా? ఉండవు. అక్కడ దాకా కూడా దేవుడు రానియండి నిన్ను. అటు పోనీయాడు, ఇటు పోనీయాడు, అటు ఎడం వైపు పడనీయాడు, కుడి వైపు పడనీయాడు, మధ్యలో మోసుకొని తీసుకెళ్ళి రాజ్యంలో పెడతాడు. ఎటో ఒక దిక్కు పెట్టాడా నువ్వు చచ్చినట్టే. సరే నన్ను అడుగుతున్నావుగా, నీకు ఇచ్చేసి అన్నావు అనుకో, ఎట్లుంటుంది? వచ్చినట్టే వచ్చింది గవర్నమెంట్ జాబ్, ఏ లాభం సుఖం లేదు. ఏ సార్ అంతే ఉంటుంది ఇక దేవుడితోని. పూర్తిగా వదిలేసామా, వదిలేసిన వాళ్ళు ఎట్లా జారిపోయారో చూసాం మన జీవితాల్లో, చూలే. సరే వచ్చిందా, ఎంజాయ్ చేయని వదిలేసినాడు జారిపోయాడు, నిజంగా జారిపోయాడు. ఇవ్వకుండా ఉన్నాడు ఆయన జారిపోయాడు. అట్ట కాదు, ఇచ్చినట్టే ఇచ్చి పిండి పట్టుకుంటున్నాడు. దేవుడి యొక్క షరతులు అట్లా ఉంటే అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. అక్కడే ఆ గుడ్డు నిజంగా పిల్లను ఉత్పత్తి చేశాడు. శాంతం వదిలేస్తే నశించిపోతాము, శాంతంగా మొత్తానికి ఇచ్చి చూస్తే నాశనమైపోతాము. అటు అది జయ ఇటు ఇది జయ, మధ్యలో పట్టుకుంటా నేను. ఏనాటికి కూడా ఆనాటికి, ఈరోజు తిండుందా సంతోషించు, రాత్రిపూట పడుకుంటప్పుడు నీ పిల్లలకు 2 ముద్దులు పెట్టుకో, నీ కుటుంబకు ప్రార్థన చేసుకో, రేపు పొద్దున 6-9 మధ్యలో ఎత్తబడతానన్న విశ్వాసంతో పండుకో, అంతే. అంతకుమించి మరి ఎక్కువ ఊహించకిగా. రేపటి దినం గురించి రేపు చూసుకుంటుంది. అంతకుమించి సంవత్సరం తర్వాత ఎట్లా, 5 నెలల తర్వాత ఎట్లా, అక్కడ దాకా నువ్వు ఉండవుగా. రేపు ఉంటే చాలు, అట్లా బ్రతికితే చాలు. మన టార్గెట్ రేపే. రేపటి గురించి మాత్రమే మనము అయ్యా అలారం పెట్టుకొని పండుకుంటాం తప్ప మిగతా విషయాల గురించి మనకు అవసరంలా. షరతులు అవే జీవించడానికి క్రైస్తవులకి. ఆయన పెట్టిన షరతు ఏంటంటే, పూర్తిగా లోకంలో కలిసిపోయినవా దేవుడు ఆశీర్వాదాలు ఉండవు. కరెక్టేనా? నేను కొంతమందిని చూసిన, వాళ్ళు పని చేసుకోకుండా ఊకే దేవుడు దేవుడు అంటే దేవుడు అని తిండి పెడతాడా అని లోకంలో తిరిగి కష్టపడి పని చేసుకుంటూ దైవత్వాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కూడా చూసిన. వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలు, ఎప్పుడు కుటుంబ సమస్యలే. అవి బాగుపడవా కుటుంబాలు? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ శాపం కాదు, ఇది నియమం చెప్తున్నా. నియమం ఇది, బాగుపడవు అవి. మరికొంతమంది ఇది అత్యుత్సాహం కలిగిన కేటగిరీ. ఇది తమ బాధ్యతల్ని విస్మరించి మరి భక్తిలో మాత్రమే ముందుకు సాగాలని చెప్పి దీనిలో దుంకుతారు. మీకు ఇదివరకు చెప్పిన గుర్తుందా? పిల్లడు మమ్మీ మోషన్ వస్తుందంటే, ఆగురా ప్రార్థన చేసుకుంటున్నా అంటది. భర్త డ్యూటీకి వెళ్ళాలా, పని చేయాలా, లేదు తన బాధ్యతలు విస్మరించి కూడా ఇటు భక్తి చేసే వాళ్ళు కూడా లేకపోలే. షరత్ ఏందయ్యా నాయన అంటే, ఇక్కడ కనీస బాధ్యతల్ని ఇటు దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం మనం చేయాలి. దేవుడికి, కైసరికి ఇవ్వాలా, దానికి ఇవ్వాలా. లేదు నేను కైసరికి ఓన్లీ దేవుడికే ఇస్తా, కైసరి చంపుతాడు. దేవుడికి ఓన్లీ కైసరికి ఇస్తా, దేవుడు చంపుతాడు. లేదు దీనికి ఇవ్వాలా, దానికి ఇవ్వాలా. ఈ కండిషన్లో నువ్వు మెయింటైన్ చేయలేవనుకో, ఇల్లు నాశనం అవ్వడం చూస్తావు. కొంతమంది అచ్చంగా దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసి సంపాదన మీద పడతారు. అది మళ్ళీ ఏదో ఒక అనారోగ్యానికి ఎగిరిపోతుంది. అది సంపాదిస్తారు, వస్తుంది, జేబు నిండుతుంది, ఏదో ఒక రోగం వచ్చడమో, డబ్బులను పెట్టడమో, ఏదో మనకు ఉపయోగపడే రీతిలో ఖర్చు అయిపోతుంది. అదొక గోల. కరెక్టేనా? పోనీ అచ్చంగా ఇది ఒకటే పెట్టుకున్నామా, ఇది మంచిదే. కానీ కేవలం దేవుడికి మాత్రం ఇస్తారన్న ధైర్యంతో ముందుకు సాగితే కనుక కైసర్ నుంచి వచ్చేటువంటి శ్రమల్ని, ఇరుకుల్ని, ఇబ్బందులు, పరీక్షల్ని ఎదుర్కోగలిగేంత శక్తి దగ్గర ఉండాలి. మరి అందుకే దేవుడు అంటాడు, నాయన కైసరికి, దేవుడికి, దానికి నువ్వు కేటాయించి బ్రతుకు. శాంతం ఇటుండకు, శాంతం అటుండబాక, షరతుల్లో బ్రతుకు జీవించు, అండర్ కండిషన్స్లో జీవించు. పౌలు గారు లాంటి వాళ్ళు నేను సేవ చేసి బతికేస్తా అని అనుకునేటోడు అయితే డేరాలు ఎందుకు గుట్టుకుంటాడు? ఆయన డేరాలు గుట్టుకోవాల్సిందే. అట్లని చెప్పి సేవకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందే. కండిషన్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ తిరిగినాడు ఆయన. కరెక్టేనా?
నాకు చాలా మంది తెలుసు, విపరీతమైన సమస్యలు ఉన్నాయండి, అందుకే పని చేసుకుంటున్నాము, అందుకే దేవుని మందిరం రాలేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అయినా దానివల్ల ఏ లాభం ఉండదు. దేని ఎంతగా బ్యాలెన్స్ చేయాలో, ఎంత సమతుల్యంగా ఉంచాలో అంత సమతుల్యంగా ఉంచని చోటే దేవుడు మనతో పాటు కలిసి నడవడం జరుగుతుంది. బైబిల్లో చాలామంది 70 వెనకాల పరిగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు దుష్టులను పిలిచాడు, వారు నాశనం అయిపోయిన సంగతులు చూసాం మనం. బిలాం లాంటోడేమి, ఎసార్నో గెహాజీ గాని లాంటోడేమి చూసామా లేదా? కానీ అట్లని చెప్పి దేవుడు తన ప్రవక్తలకు తన పరిశుద్ధులకు ధనాన్ని ఎప్పుడు ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. కానీ ఎప్పుడయ్యా అంటే ఇటు దైవత్వాన్ని దీన్ని దేని స్థానంలో ఎంతెంత ప్రాధాన్యత దాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టినప్పుడే జరిగింది అది. ఎప్పుడైతే దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని పట్టుకుంటారో అక్కడే మన పతనం మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది. అక్కడే అనారోగ్యాలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, భక్తిలో బలహీనమైపోతాము, సంఘ సహవాసం ఎగిరిపోతాం, నెమ్మదిగా కూర్చుంచుకుపోతా ఉంటుంది భక్తి అక్కడ. కరెక్టేనా? ఇక స్త్రీల విషయానికి వచ్చామనుకోండి, ఇంటి పనులకి పిల్లల పనులకి చూడండి ఒకసారి, మంచి వినాల. ఇంటి పనులకి పిల్లల పనులకి దేవుడికి. ఎందుకమ్మా చర్చికి రాలేమంటే పిల్లలు సడన్గా ప్రేరేపి ఇంటికి వచ్చాక వంట చేయాలగా. అంటే పుత్ర ప్రేమ ఎక్కువైపోయి దైవ ప్రేమ తగ్గిపోతుంది. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళందరూ రేపటి దినాన్ని అదే పిల్లలకు రోగం వచ్చిందనుకో, దేవా 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 అంటారు. మామూలు కన్నీరు ఉండదు అప్పుడు, ఇక కన్నీరు మున్నీరే. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అయ్యా షరతుల్లో లోబడితివా, నువ్వు నాది నాకు దేవుడు కైసరికి ఇచ్చితివా, ఇయ్యవు. షరతుల్లో లేకపోవడం వల్లే దేవుడు మనతో పాటు కలిసి నడవడం జరగడం లేదు. అలాగే జరగని చోటే ఇరుకులు ఇబ్బందులు సమస్య. దేవుడు లేని చోట మరణమే, దేవుడు లేని చోట అనారోగ్యమే, దేవుడు లేని చోటనే కదా అపకీర్తి వచ్చేది. దేవుడు నీతో పాటు కలిసి నడవాలి. అన్నిటికీ షరతులు ఉంటాయి, ప్రతిదానికి షరతులు ఉంటాయి. ప్రతిదీ అసలు బైబిల్లో ఉన్న సమస్తము షరతుల్లోనే కనబడతాయి చూడడానికి. సంఘంలోనైనా సరే, సంఘంలో కాపరికైనా విశ్వాసికైనా షరతులు ఉంటాయి. అటు మరీ ఎక్కువ కావద్దు, మరీ తక్కువ కావద్దు. కరెక్టేనా? నేను చూపిస్తాను చూడండి. కాపరి విశ్వాసుల విషయంలో ఎక్కువైంది చూపిస్తా. పందుల్లోరో పట్టుల్లోరో, ఇదేమైందంటే కాపరి విశ్వాసాన్ని గౌరవించడంలో బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఈయన. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే చులకనగా చూసే స్థాయి అది. ఇంకో చోటుకి వెళ్ళి చూసా, అక్కడ కాపరి ఏం చేయాలో ఏం చేయకూడదు విశ్వాసులు చెప్తారు అక్కడ. మీరు విన్నారా? అంటే నేను చూసి ఉన్నది 2 ఏళ్ళు మంచి అనుభవాలు ఇచ్చాయి. ఒక చోటేమో విశ్వాసులు దేనికి పనికి రారా అని పడేసి ఒక కాపరి ఉంటాడు. ఇంకొక ఆయనేమో నాకంటే ఎక్కువ వీళ్ళే గ్రేటు, ఆయన గ్రేట్ ఈయన గ్రేట్ అని చెప్పుకునే చోటు ఉంటుంది. కాపరికి విశ్వాసులు చెప్తారు ఏం చేయాలో, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఈయన నడుస్తాడు. సమతుల్యత లేదు, కండిషన్స్ లోపడడం లేదు. కరెక్టేనా? విశ్వాసం నుంచి కాపరికి చూపేనా? కొన్ని సంఘాల్లో ఈ పాస్టర్ గారు అంటే దేవుడు అన్నట్టే జబ్బల దగ్గర పెట్టుకొని అయ్యగారు అనే సంఘం లేకపోలే. ఇంకో సంఘం ఉంటుంది, జబ్బమే చేసి మామా అనేటోడు ఉంటాడు ఒకడు. అంటే చెప్తున్నా ఉదాహరణకు అట్లా. అయితే బాగా హెచ్చించేది ఒకటి, లేదా బాగా తొక్కేది ఒకటి, కండిషన్స్లో లోపడేది లేదు. ఎట్లా నడుస్తాడు దేవుడు? అది మరీ ఎక్కువగా కాకూడదు, మరీ తక్కువగా కాకూడదు. సామెతల గ్రంథం అదే రాయబడుతుంది. సొలొమోను రాస్తారు, అత్యధికమైన ఏదైనా సరే వెక్కసం అయిపోద్ది ఒక రోజున. షరతుల్లో లోబడిన చోటే కదా దేవుడు నడిచేది. సరేనో? దేని ఏ సమయంలో సందర్భానుచితంగా కాపాడుకోగలగడం రాగలగలగా ప్రతిదానికి షరతులు పెట్టాడు దేవుడు. స్వస్థతలకైనా షరతులు ఉన్నాయి, ప్రార్థనలకు కూడా షరతులు ఉన్నాయా? మన ప్రార్థనలు అంగీకరించబడడానికి కూడా దేవుడు షరతులు పెట్టాడు. ఆ షరతులకు లోబడినప్పుడే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది అన్నాడు ఆయన. ఆ ప్రార్థనకు కూడా షరతులు ఏంటిది? రైట్ మోటివ్, రైట్ ఆబ్జెక్టివ్, సిన్లెస్ అంటే పాపం లేనిదై ఉండాలా, దేవుడి కోసం అడిగేదై ఉండాలా. ఇక ప్రార్థన అంశం మర్చిపోయినారు మీరు. ఏ ప్రార్థన అంగీకరింపబడే ప్రార్థన అని చెప్పాం, గుర్తుందా? 3-4 భాగాలు చెప్పాం. అవన్నీ అవే షరతులే. ఆ షరతుల్లో ఉంటేనే ఆ ప్రార్థన అంగీకరించబడుద్ది. అది రహస్య ప్రార్థన అయి ఉండాలా. కరెక్టేనా?
ఏకీభవించబడిన ప్రార్థన అధికంగా ఉంటే ఎక్కువ తొందరగా దేవుడు అంగీకరిస్తాడు. అట్లా దానికంటే కొన్ని ప్రత్యేకమైన షరతులు ఉన్నాయి. ఆ షరతుల్లో ఉంటేనే జరుగుతుంది. స్వస్థతకైనా అంతే, దేనికైనా సరే షరతులు ఉంటాయి. ఆమేన్. ఆ షరతుల్లో మరి అటెళ్ళకూడదు, మరి ఇటెళ్ళకూడదు. అన్ని విషయాలు అంతే. కుటుంబాల యొక్క పోషణ విషయంలోనే సరే, భక్తిలో కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనే సరే. కొంతమంది, నేను చెప్తాను జాగ్రత్తగా, మా ఆవిడ ఏదంటే అదే అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఏంటది? మా ఆవిడ ఏదంటే అదే, మా ఆవిడ ఎట్లా అంటే అట్లా, మా ఆవిడ తడ్డేమంటే తెడ్డమే, ఎడ్డమంటే ఎడ్డమే అనేవాడు ఒక్కడు. ఇంకొకడు, నాకే చెప్తావా నువ్వు, భర్తకు లోబడు అనేవాడు ఒక్కడు. అయ్యా, ఈ రెండు మీకు తెలియదు అనుకుంటా, మీరు మంచివారు. ఈ రెండు చూసా, నువ్వు భర్తకే చెప్తున్నావా అని శాంతం తొక్కేవాడు ఒక్కడు. ఇంకొకడు తనకంటే ఎక్కువగా భార్యను హెచ్చించి, మా ఆవిడ ఏదంటే అదే, మా ఇంట్లో ఏది జరగాలన్నా మా ఆవిడే చెప్పాలా అనేవాడు ఒక్కడు. అయ్యా, ఇక్కడ అండర్ కండిషన్స్ నడుచుకోవడం రావడంలే. దేవుడు అబ్రహాంకి చెప్తాడు, నీ భార్య అయిన సారా మాట వినుము. అది దేవుడి చిత్తములో గుండా జరిగే చోట భార్య మాటలు కూడా పరిగణలోకి తీసుకోగలగాల. కానీ దేవుడి లేఖనాలకు మరలి లోబడినట్లుగా ఆ తుది నిర్ణయం ఎలా వెళ్ళాల, భర్త దగ్గర నుంచి రావాలా. తుది నిర్ణయం ఎక్కడైతే భార్యది అవుతుందో గుర్తుపెట్టుకోండి, ఆ కొంప కొల్లేరు, ఇల్లు నాశనమే. అది యజబేలు కొంపే. అది చెప్పడానికి భయపడతలేదు, మళ్ళీ చెప్తున్నా, యజబేలు కొంపే. తుది నిర్ణయం ఎల్లవేళలా పురుషుడిదై ఉండాలి. స్త్రీ పెత్తనంలో నడిచే ప్రతిది కూడా దేశానికి అతిపెద్ద శాపం అనే వర్తమానం గుర్తుందా? ఎక్కడైతే స్త్రీ పురుషుడి పైన పెత్తనము, నిర్ణయము, ఆ యజమాన్యం చేస్తుందో, అధికారం చేస్తుందో, దేశానికి శాపం. ఇంటికి కాదు, సంఘానికి కాదు, అది దేశానికి శాపకరమైన పరిస్థితి అంటాడు ఆయన. సమతుల్యంగా కండిషన్స్లో నడవాలి. అక్కడ షరతులు లోబడి జీవించగలగడం రావాలా. అటు మరి అది కావద్దు, మరి ఇటు కావద్దు, షరతుల్లో ఉండగలగాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన చాలా చోట్ల, మరొక చోట కూడా మన కొరింథీ పత్రికలో మాట అంటాడు చూడండి. 1 కొరింథీ 10:12 ఒక మాట అంటాడు చూడండి. సరిగ్గా మనం మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని బాగా సూట్ అవుతుంది. 1 కొరింథీ 10:12, తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లు, నేను నిలిచి ఉన్నానయ్యా అనుకున్న ప్రతి ఒక్కడు కుడికే కానీ ఎడమగా తొలిపోకుండా జాగ్రత్త పడాలి. అధికమవడం విషయంలోనైనా సరే, అల్పమయ్యే విషయంలోనైనా సరే జాగ్రత్త పడగలగాల. నా మాట వింటున్నారా? నేను ఒకటని చెప్పట్లే, బైబిల్లో ప్రతి ఆజ్ఞలో ఇలాగే ఉంటుంది. ప్రతి ఆజ్ఞలో కూడా షరతులు ఉంటాయి. మీకు ఇదివరకు చెప్పిన షరతు జ్ఞాపకం ఉందా? ఏది? నిన్ను సహాయాన్ని అడుగువాడు ఎదుట నీ దగ్గర ద్రవ్యం ఉండగా నీ చెయ్యి వెనకకు తీయకూడదు. కరెక్టేనా? కానీ దానికి ఒక షరతు ఉంది. నేను వచ్చా, అయ్యా నేను 1/4 మంది కొనుక్కుని డబ్బులు ఇవ్వమన్నా, ఆయన దగ్గర డబ్బులు నేను తెలిసింది నాకు. ఇప్పుడు నేను ఏం చేయాలా? మరి ఆడేమన్నా చేసుకో, నాకు అనవసరం, నేను వాక్యం లోబడుతుందని చెప్పి నాకు ఇచ్చాడు అనుకో, దెబ్బ అయిపోద్ది ఆయనకి. కరెక్ట్ కదా? షరతులు ఉంటాయి దానికి. విధేయత కూడా షరతులు ఉంటాయి. ప్రేమించాలా, కానీ ఆ ప్రేమకు షరతులు ఉన్నాయి. అందుకే కదా పేతురు గారు అననీయ సప్పిరాల్ని ప్రేమించాలి అన్న ఆజ్ఞ విన్నవాడైనప్పటికీ కూడా అక్కడ దేవుడి నామ ఘనత కొరకు, ప్రజలందరి ఎదుట భయంగలుట కొరకు ఆయన చనిపోవడానికి ఆజ్ఞాపించాడు. అక్కడ విధేయతే, కానీ షరతులు ఉన్నాయి. అక్కడ షరతులు లేకుండా విధేయత చూపించడం అనేది అసాధ్యము, తప్పు కూడా. నిలిచి ఉన్నాం అనుకుంటాం, కానీ అటో ఇటో ఎటో దిక్కు పడిపోకుండా జాగ్రత్త పడాలా. ఎస్ ఆర్ నో? ఆమేన్. తర్వాత మీకు మరికొన్ని షరతులను చూపిస్తాను చూడండి. మీకు పాత నిబంధనలు మన ఇదివరకు చూసిన దాంట్లోనే విధేయతలో చూసాం. ఎక్కడ? నిర్గమకాండంలో చూడండి, 16వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక విధేయతకు సంబంధించి ఒక ఆజ్ఞను చూసాం మనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనముకు తగినట్టుగా కూర్చుకుని ఎండ వేడికి అది కరిగెను.
గమనించండి, ఆహారం లేని చోట అరణ్య మార్గంలో ఇజ్రాయేలుకి దేవుడు ఆహారాన్ని కురిపిస్తానని మాట ఇచ్చాడు. ఇది మాట వారు నమ్మారు, వారికి వాగ్దానము, దానికి లోబడుతున్నారు కూడా వాళ్ళు. కానీ దానికి ఒక షరతు పెట్టాడు ఆయన. ఏందా షరతు? ఏనాటికి కూడా ఆనాడే తెచ్చుకోవాలా, రేపటి కోసం తెచ్చుకోవద్దు. రెండో షరతు ఏంటి? సబ్బాత్ విశ్రాంతి దినం నాడు ఏమి సమకూర్చుకోవద్దు. విధేయులైతే అయ్యారు. దేనికి విధేయులయ్యారు? నేను కురిపించే ఆహారాన్ని తెచ్చుకోండి అన్న మాటకు విధేయులయ్యారు, షరతులకు మాత్రం లోబడలేదు. మాటకు లోబడినంత మాత్రం నిర్దోషులు ఎవరు? షరతుల్లో లోబడితేనే నిర్దోషులు అవుతారు. ఇందును బట్టే కదయ్యా దేవుడు వారితో కూడా నడవడం మాట ఇచ్చింది. మోషేతో అంటాడు, ఈ వీరు నాకు లోబడని ప్రజలు. లోబడ్డారుగా, ఆయన ఇచ్చిందే తిన్నారుగా. విధేయత చూపలేదా? చూపారు, కానీ షరతుల్లో చూపలా. షరతుల్లో విధేయత కావాలి. కరెక్టేనా అయ్యా? నేను మాట చెప్తా చూడండి. కొన్ని మార్లు మనం కానుకేసేప్పుడు కావచ్చు, దశంభాగం ఇచ్చేప్పుడు కానీ ఆజ్ఞకు లోబడమా? లోబడతాం. కానీ దాని షరత్ ఏంటో తెలుసా అయ్యా? కానుకకైనా దశంభాగం ఉన్న షరత్ ఏంటిది? వెరీ గుడ్. కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలా, ఒక షరతు. అయ్యో ఇస్తున్నారా రెగ్యులర్గా? మరి తెలిసే ఇస్తారు కదా అయ్యా. రెండోది ఏంటిది? సిద్ధ మనసుతో కూడుకున్నదై ఉండాలా, ప్రీతికరంగా ఇవ్వాలా, గునుగుతో సనుగుది ఇవ్వద్దు కదా రెండోది. అవునా? ఇంకేం షరతులు ఉంటాయి? అరే నేను ఇంకా పెద్ద పెద్ద మర్మయుక్త విషయాలకు ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా బేసిక్స్ కొట్టుకుమిట్టాడుతూ ఉంటాం మనం. ఇంకా ఇట్స్ ఓకే. ఇంకా దశంభాగాలు కానుకలు లేకపోతే ప్రథమ పిడికలు లేకపోతే వడికలు మన కానుకలు వేసేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? వాటికి ఉన్న షరతులు ఏంటి? ఒకటి, న్యాయబద్ధంగా తీయాలా. కరెక్టేనా? న్యాయబద్ధంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దశంభాగం 1000 రూపాయలు అయితే 700 ఇప్పుడు ఇస్తా, 300 నెక్స్ట్ మంత్ ఇస్తా. ఎందుది? దేవుడు కూడా నీకు ఇచ్చే దాంట్లో కూడా అట్లే చేస్తే ఎట్లుంటుంది? దానికి ఉన్న షరత్ ఏంటయ్యా? రాబడిలో తీయాలంతే. సార్ న్యాయబద్ధంగా తీయాలా, ప్రీతికరంగా ఇష్టంగా తీయాలా, తర్వాత తీసేది ఎవరికి తెలియకుండా తీయాలా. అంతేరా? ఇప్పుడు ఈ షరతులను పక్కన పడేసి ఏదో ఇస్తున్నామని ఆజ్ఞను మాత్రం నెరవేర్పు జరిగించాము. నిజంగా మన విధేయులమైనట్లేనా? ఒక విధేయత షరతుల్లో లోబడిందే దేవుడికి ఇష్టమైనది. కరెక్టేనా? మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. అమ్మ నువ్వు వంట చేస్తా ఉన్నావురా తల్లి, చేస్తుండగా అన్నీ వేసావు, పసుపు అన్నీ వేసావు, ఉప్పు లేదు మర్చిపోయినావు ఇంట్లో చూస్తే అయిపోయింది. పిలిచావు వాడిని, ఎవడో ఒక పిల్లకాయని పిలిచి తేపోరా అన్నావు, వాడు పోయిండు, ఉప్పు తీసుకొచ్చి ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? పొద్దునిస్తే నీకు సాయంత్రం 4 గంటలకు ఇచ్చిండు ఉప్పు నీకు. నువ్వు చెప్పిందే చేసిండు. నీ మాట విన్నాడా లేదా? లోబడిండా లేదా? కానీ ఏం లాభం? షరతులో లేదు. నువ్వేం చెప్పకపోయేటప్పుడు పోయి తీసుకురారంటే తొందరగా తెచ్చాడు, తొందరగా తేరంటే తెలియదు వాడు. తేనైతే తెచ్చాడు కానీ తొందరగా షరతులు మర్చిపోయినాడు. ఏం లాభం అది? అప్పుడు నువ్వేమంటావు? వాడు తెచ్చిన తర్వాత ఏమంటావు? సంతోషపడాలనా, బాధపడాలనా, ఏం కాదు నీకు అర్థం కాదు. అరే తేనె తెచ్చావు కానీ తొందరగా వచ్చి కదా అంటావు. అంతేనా కదా? ప్రతి ఆజ్ఞకు కూడా అంతేనయ్యా. దాని విధేయత షరతుల్లోనే దాని విధేయత హర్షించబడుతుంది. కరెక్టే కదా? దాని విధేయత షరతుల్లోనే హర్షించబడుతుంది, దేవుడి చేత ప్రీతికరంగా ఎంచబడుతుంది అది. అట్లాగే ప్రతి ఆజ్ఞ కూడా అంతే, షరతుల్లో కదా చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మనకి ప్రార్థన చేయమనేది ఆజ్ఞేనా? ఆమేన్. నేనేం చేసా? దానికి షరతులు ఉన్నాయి. ప్రార్థనకి ఏమేమి షరతులు? రహస్యంగా చేయాలా, అందరి ఎదుట, వీధులలో, సొంత వీళ్ళల్లో, మూలలలో, ఇది వేషధారులుగా కాకుండా చేయాలా, వ్యర్థంగా ఉచ్చరింపకుండా చేయాలా, అందరి ఎదుట దీర్ఘ ప్రార్థనలు చేయకుండా చూసుకోవాలా, నా కోసం కాకుండా ఎదుటి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయాలా. కరెక్టేనా? దేవుడి వాక్య ప్రకారం ఇవన్నీ షరతులు. ఈ షరతులన్నీ మర్చిపోయి ఏదో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారనుకో, అంగీకరిస్తాడా?
కాదు కదా, దానికి షరతులు ఉంటాయి. ఇక్కడే కదా దేవుడు తన పరిశుద్ధులందరికీ షరతులు పెట్టాడు ఆయన. ఆది కాండం చూపిస్తాను చూడండి మీకు, 17వ అధ్యాయం 1వ వచనం, కొంచెం వేగవంతంగా. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. ఇదే షరత్. అక్కడ నువ్వు నిందారహితుడిగా ఉండడమే నీ షరతు. నువ్వు ఉంటే ఆయనకి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ప్రతి వాగ్దానం ఆయన పట్ల జరుగుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, తొందరగా. దానియేలు, నీవు అంతం వరకు నిలకడగా ఉండుము. నీవు అంతం వరకు నిలకడగా ఉండడం అనే షరతులో ఉంటేనే కాలాంతం మందున నీ స్థలంలో నువ్వు ఉంటావయ్యా. ఆమేన్. ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఇదే కనబడుతుంది. కరెక్టేనా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడు? నేను మోషేకి తోడేనుంటే నీకు తోడుంటా. ఇది మాట, వాగ్దానము. కానీ దానికి షరతులు ఉన్నాయి. ఏందా షరతు? నేను నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ కూడా నువ్వు చేయాలా, నీ తర్వాత తరానికి బోధించాలా, వారు తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. ఇది షరతు. విధేయత షరతులను బట్టి హర్షించబడుతుంది. విధేయత చెప్పిన పని చేయడం మంచిదే, షరతుల్లో చేయడం మంచిది. షరతుల్లో జరగాలి. ఇట్ హ్యాస్ టు బి అండర్ ద కండిషన్. అక్కడే జీవం ఉత్పత్తి అవుతుంది, అక్కడే తండ్రి మనతో పాటు కలిసి నడుచుట జరుగుతుంది. ఆమేన్. ఇశ్రాయేలీయులు మన్నా కురిపించబడింది, కురిపించబడిన మన్నానే తిన్నారు. వాళ్ళు ఏం బయటకు వెళ్ళి తెచ్చుకొని తినలేదే, పండించుకొని తినలేదే, ఆయన ఇచ్చిన దానిపైన ఆధారపడ్డారే. కానీ షరతులు మర్చిపోయారు. విశ్రాంతి దినాన్ని సమకూర్చుకోకూడదు, సమకూర్చుకున్నారు. రేపటి కోసం దాచిపెట్టుకోకూడదు, దాచిపెట్టుకున్నారు. షరతులు మర్చిపోయినారు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, క్రైస్తవ జీవితంలో షరతులను ఏముంటుంది? ప్రతిదీ షరతే. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కండిషన్. నేను రాజ్యంలో చేరాలి అంటే నేను దొంగ అవ్వకూడదు, లోపు అవ్వకూడదు, విగ్రహారాధన చేసేవాడికి ఉండకూడదు, ఈ లోకం మీద నాకు ప్రేమ ఉండదు, లోకమును కానీ లోకంలో వాటికి ప్రేమించకూడదు. ఒకటి కాదు, రెండు కాదయ్యా. కండిషన్స్ అంటే నేను కవనెంట్ గురించి మాట్లాడతలే, నిబంధన గురించి మాట్లాడతలే, దేవుడిచ్చిన వాక్యం అనే ఆజ్ఞకు ఉండేటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా నేను. జాగ్రత్త వినాలా. నిబంధన వేరు, షరతు వేరు. అయ్యా, నిబంధనలు వేరు, షరతు వేరు. నేను అడిగేది దేవుడిచ్చినటువంటి ఆ మాటకు ఉండే షరతుల గురించి మాట్లాడుతున్నాం. పరిస్థితులు, దాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. దానిలో లోబడినంతసేపు మాత్రమే అయ్యా అదే కండిషన్లో ఉంటే తప్ప జీవం ఉత్పత్తి కాదు. సంఘ పరిస్థితి కూడా అంతే. దేవుడి యొక్క ప్రవక్త అంటే చూపిస్తా చూడండి, 60-0608. దాంట్లో 54వ పేర చూడండి. దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎఫ్ఐఆర్. ఇది మనందరితో కూడా జరుగుతున్నది. ఇది వ్యక్తిగతమైన విషయము, మనందరితో కూడా జరిగేది ఇదే. బోధకుడు తనకు తానుగా స్వకీయంగా ఒక విషయం చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి తన ప్రాణము అణచబడినట్లుగా ఉండవచ్చు. ఆ సాయంకాలం అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కింద ఆ బోధకుడు ఉండవచ్చు, కాపరి. ఆయన యొక్క దేవుడి యొక్క ప్రజల ఎదుటికి, సమాజం ఎదుటికి, పుల్పిటి దగ్గర రావడానికంటే మునుపు ఆయన ప్రార్థన అనే అభిషేకం కింద ఉండవచ్చు. దేవుడి యొక్క శక్తిని అనుభవిస్తూ రావచ్చు. కానీ
అక్కడ ఉండేటువంటి సంఘము కూడా అదే రీతిలో ఆయనలాగే అదే షరతుల్లో కండిషన్లో ఉంటే తప్ప, See, చూడండి it makes a difference. అక్కడ ఏదో తేడాను చేసేది అదే. He's got to get the congregation under condition. ఆయన ఆ సంఘాన్ని అదే షరతుల కిందికి అదే పరిస్థితుల కిందికి తీసుకురావాలా. మీరు వింటున్నారా? పాస్టర్ ఏమో దేవుడు కాపాడతారు అని అరుస్తూ ఉంటాడు. మనమేమో ఇక్కడున్నోడి యొక్క అభిషేకం వేరు, వినేవాడి అభిషేకం వేరు. ఇక్కడ చదవండి చదవండి దేవుడు వాట్ ఈస్ ద కండిషన్ అంటుండే. ఎక్కడ చదివేటోళ్ళు దేవుడు చదువుడు ఆ అభిషేకాల్లోనే వ్యత్యాసం కనబడుతుంది. గుడ్ ఎట్లా పొదుగుద్ది అక్కడ? నేను ఏదైతే ఇక్కడికి డెలివరీ చేయడానికి వచ్చిందో, ఏ వాక్యం అయితే, ఏ శక్తి అయితే నేను పొందుకొని నాకు దేవుడు బయలుపరిచిందో అది మీలో ఉన్నట్టుగా అదే రీతిలో జీవ ఉత్పత్తి అవ్వాలంటే నీవు ఈ బోధకుడితో ఉండేటువంటి అదే అభిషేకం స్థాయిలో ఉండాలిగా. అది లేదే. ఒకడు ఫోన్ చూసేవారు ఒకరు, మరొకరు పిల్లలను చూసేవారు ఒకరు నిద్రపోయేటోళ్ళు ఒకళ్ళు, ఒకరు పాస్టర్ ఒక చోట చెప్తే ఇంకో చోట తిప్పేటోళ్ళు ఒకళ్ళు. పోనీ ఈనేవాళ్ళు కొంతమంది, ఈనేవాళ్ళు మళ్ళీ కేటగిరీలు. గట్టిగా ఆమెను చెప్తే చుట్టుపక్కల వాడు ఏమనుకుంటాడు అనుకునేవాడు ఒకడు, ఇంకొకడు సీక్రెట్ బిలీవర్ లెక్క సీక్రెట్ వర్షిపర్. పెదవులు కళ్ళు గదలవు, లోపల మాత్రం దేవుడికి స్తోత్రం ఆయన. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, సంఘంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడా? ఆయన మన మధ్యన సంచరించాలని ఆశపడుతున్నారా? నీవు నీ కాపర్ యొక్క అదే అభిషేకం కింద నువ్వు ఉండాలా. నేను బతిలాడుకోవాలా, నన్ను చూడండి, చెప్పేది వింటున్నారా, ఆమెను చెప్పండి. బయట కొంతమంది పాస్టర్లు అయితే ఆమెనంటారా అని అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చింది రోజు విశ్వాసులు. కాపర్ ఆమెనంటారా అనడం ఏందయ్యా, మీరే అనాలా? పాస్టర్ స్వరానికి విశ్వాస స్వరానికి సంబంధం లేకుండా ఉంది ఈ రోజున. ఇక్కడ ఉన్నాడేమో అగ్నికణంలాగా అరిచేరిసి వస్తాడు, మళ్ళీ దిగినాక అంటారు అమ్మో బ్రదర్ అంతగానో అరిచేరింది. నేను అనాలా, నువ్వెందుకు అరవలేకపోయావు? అసలు ప్రశ్న అది అక్కడ. అయ్యా మీరు అంత అరుస్తుంటే మాకు మైక్లో గట్టి వినబడుతుంది అయ్యా, నువ్వు ఎట్టారిసి వినబడతలేదు నాకు. అది దేవుని యొక్క ప్రవక్త అంటాడు, అయ్యా అంటిల్ అన్లెస్ కాంగ్రెస్ సంఘము అదే అభిషేకం కిందికి రానంత వరకు కూడా ఆ కాపరి సాయంకాలం అంతా ఒక పూటంతా దేవుడి యొక్క ప్రార్థనలో ఉండి అభిషేకం పొందుకొని వచ్చినా కూడా మీరు అదే అభిషేకం కింద లేకపోతే ఏమాత్రం పనిచేయదు. నిజంగా పనిచేయదు. నేను ఎదురుకు చెప్పి మళ్ళీ చెప్తున్నాను. నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి అన్నాడు, అసలు మీ సంఘంలో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మా సంఘంలో మాట్లాడితే బాగుండను అయ్యా అని అన్నాడు ఆయన. వాళ్ళు చెప్పింది యథార్థంగా చెప్తా ఉండండి. దాని విలువ మీ సంఘంలో ఉన్న ప్రజలకు తెలుస్తుందని అడిగారు. అంటే నేనేం చేస్తా, కాకి పిల్ల కాకి ముద్దుగా మా వాళ్ళు అందరూ కూడా సైలెంట్గా ఆరాధిస్తారయ్యా, గట్టి అరవరు అని చెప్పి మిమ్మల్ని వెనకేసుకొచ్చాను. నేను యథార్థంగా చెప్తా ఉండా. వెనకేసుకొచ్చుకున్నా, ఏం చేస్తాము, బంకరున్న మా వాళ్ళే అంతేగా. ఇట్టాగే ఇంకో చోటికి వెళ్తే ఒక బ్రదర్ అన్నాడు, గుర్తుందా? మీ కూడా అంతగా నాతో లేదు, మన బ్రదర్తో అన్నాడు, పీటర్ గారితో. మీ కూడా అంత మంచిగా చెప్తా ఉంటే అది ఏది ఒక్క ఆమె వినబడదేంది అన్నాడు. ఆయన అనడం లేదా? నాతో మన బ్రదర్తో అన్నాడు. ఏంద్రనైనా సమస్య అంటా ఉంటే ఎందుకు వాగ్దానాలు వస్తున్నాయి, ప్రత్యక్షతలు వస్తున్నాయి, జీవితాలు ఎందుకు మారతలేరు అన్న అంటే ఒకే అభిషేకం లేకపోవడం వల్ల. ఈ కండిషన్స్లో ఇక్కడ నుంచి వచ్చే వేడికి అక్కడి నుంచి వచ్చేటువంటి వేడికి మ్యాచ్ అవ్వకపోవడం వల్లే జీవితాలు మారలేవు, వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఏ మార్పు కనబడతలే. ప్రత్యక్షతలు వెంబడి ప్రత్యక్షతలు రావచ్చు, వాక్యం వెంబడి వాక్యం రావచ్చు, కానీ ఇక్కడున్న అగ్నికి అక్కడున్న అగ్నికి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ అగ్ని వస్తుంది, అలా చల్లారుతుంది. ఈ మైక్ ఆగిపోతున్నట్టుగానే అంటాడు, అన్లెస్ కాంగ్రిగేషన్ స్టేస్ అండర్ ద సేమ్ కండిషన్. అదే అభిషేకం ఉండాలా. పాస్టర్ మీద పనిచేస్తున్న అదే ఆత్మ మీ పైన పనిచేస్తేనే కదయ్యా ఆ జీవం ఉత్పత్తి అయ్యేది అక్కడ. మొన్నది గృహకుడికి జరిగే
అప్పుడు ఏం చెప్పాను? రాబిన్ గురించి కదా. రాబిన్ పక్షులను భయపడే కావచ్చు, అంతగానో మరిచిన నాకేం పెద్దగా ఏం కనబడలే. మంచిది, దేవుడికి స్తోత్రం. ఉద్యోగం పుట్టవలసిన వారిలో పుడుతుందిలే అనుకున్నాను నేను. ఇంకా ఎక్కడో అయ్యా ఆ గురుకుడు నేను ఖండించే విధంగా మాట్లాడమా? యాంటీబయాటిక్లు వచ్చినాయి, మల్టీవిటమిన్లకి మనం అట్టాగే ఉన్నావు, యాంటీబయాటిక్లకి అట్టాగే ఉన్నావు. అయితే ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ. దేనికి కదల్చబడకుండా ఉండే పరిపక్వతన రావాలా, లేదా చల్లబడాలా? ఏదో జరుగుతుంది రెండింటిలో. అదే దేవుడి ప్రవక్త అంటాడు, మీ కాపరి ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడి కదల్చబడేవాడైనా సరే, ఒక పూటంతా దేవుడి ప్రార్థనలో ఉండి ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో వచ్చినా సరే, కాంగ్రిగేషన్ కూడా అదే అనుభవంతో అదే అభిషేకం కింద లేకపోతే ఏమాత్రం జీవం ఉత్పత్తి కాదు. ఇది జరగని సంగతి. ఇది అవునా? అండర్ కండిషన్స్ ఉండాలి. నా దగ్గర దేవుడు ఎంత అభిషేకంతో ఉన్నాడో మీ దగ్గర అంతే అభిషేకంతో ఉండాలా. మీరు నేను వేరు. నేను నిద్రపోతూ వాక్యం చెప్తే మీరు నిద్రపోండి, వేరు మంచిగా నడుస్తుంది. అంతేనా? నేనేమో అరిసెరిసి చెప్పబడితే, మీరేమో ఏదైనా కొంతమంది చూస్తూ ఉంటారు, బల్ల వస్తుంది. ఎట్లా తెలుసా? దేవుడు మీకు తోడుగా ఉంటాడండి. ఓరి నాయన, రేపు నుంచి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తా, గాడ్ బీ విత్ యూ అని పెడతాను కూడా. నాకు రివర్స్లో ఆమె నేను పెట్టు. ఓకే, అభిషేక్ కింద వాట్సాప్ ఇంకేంది? అట్ట కాదయ్యా. కాంగ్రిగేషన్లో కూడా సేమ్ లెవెల్ ఆఫ్ అనాయింట్మెంట్, ఒకే స్థాయిలో ఉండే కండిషన్స్ ఉండాలి. ఇక్కడ అక్కడ ఒకే రకమైన వెచ్చదనము కోరికున్నప్పుడు ఇక్కడ జీవం ఉత్పత్తి అవుతుంది. జీవితాలు మారేది, వ్యక్తిగత జీవితాలు కట్టబడేది, కుటుంబాలు కట్టబడేది, సంఘం అభివృద్ధి జరిగేది అక్కడే. ఇది జరగనంత మట్టు వరకు అయ్యా ఎంత గొప్ప ప్రత్యక్షత నీ కాపరికి ఇవ్వని, అది నీకు ఏమాత్రం ఉపయోగం కలగజేయదు. ఏదో కాసేపు మెచ్చుకొని చప్పట్లు కొట్టుకొని పుస్తకాలలో పేజీలు నింపుకోవడం తప్ప ఏమాత్రం ఉపయోగపడదు అది. అయ్యా కండిషన్ అర్థమైందా? కండిషన్ గురించి చెప్పాలంటే ఇంకా 4-5 వర్తమానాలు చెప్పొచ్చు. దేవుడు అనుగ్రహిస్తూ ముందు సాగుదాం, కానీ ప్రతిదానికి కండిషన్స్ ఉంటాయి. ప్రతి ఆజ్ఞకు, ప్రతి వాగ్దానానికి, ప్రతి మాటకి కూడా షరతులు ఉంటాయి. ఆ షరతులో లోబడ్డమే నిజమైన విధేయత. ఆ మాట నీకు వాగ్దానంగా మలచబోట, ప్రభువు సన్నిధి నీతో పాటు కలిసి నడుచుట. అలాంటి ధన్యత దేవుడి మీ అందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు సమీర్ బదర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. సురక్షితంగా కాపాడి మరొకసారి మా జీవితంలో మా ప్రతి చేతులు స్వరం వస్తుంది ప్రభుత్వం. ఆ స్వరం వింటున్నాం కానీ ప్రభుత్వం ఆ స్వరం దగ్గరికి ప్రభుత్వం బ్రతకలేనటువంటి స్థితిలో జీవిస్తున్నాం ప్రభావ. మన్నించమని ప్రార్థన ప్రభుత్వం దాసు మరోపరిచి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ పొందనాలు ప్రజలు అనేక రకాల ఏదో ప్రభు ఈ కాలానికి వర్తమానం ద్వారా వర్తమానంకు నీ ప్రభుత్వాన్ని మరోపరిచి ప్రభుత్వం మీరు మాకు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. షరతులు ప్రభుత్వం వాగ్దానాలు ప్రభుత్వం అవి ప్రభుత్వం నెరవేరాలంటే ప్రభు
ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మీరు ఇదిగో గుడ్డుతో పోల్చినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభుత్వం, ఇదిగో మీ దాసుడు ప్రభు ఏ అభిషేకం కింద ఉన్నటువంటి వాడు అయ్యా అదే అభిషేకం కింద ప్రభుత్వం ఇదిగో సంఘం ఉండాల్సినట్టు వాళ్ళ ప్రభు ఇదిగో ఆ అభిషేకానికి కావలసినటువంటి స్థితిలో అమ్ములను ఈ సంఘాన్ని లేపమని ప్రార్థిస్తున్నాను. ఆ ఉత్సవాన్ని ప్రభుత్వం అయ్యా తను ఉద్భవించమని ప్రార్థన ప్రభు, ఆ ఉత్సవాన్ని ఉత్పత్తి చేయమని ప్రార్థన ప్రభు. ఎప్పటికీ ప్రభుత్వం ఆ ఉత్సవాన్ని ప్రభు అయ్యా ఆ పరిశుద్ధాత్మను ఆర్పకుండా మాకు సహాయం చేయండి ప్రార్థన ప్రభు. ఇదిగో మీ దాసుని అయ్యా తను నన్ను ఏ అభిషేకం కిందకు వస్తున్నాడు ప్రభు ఆయన గుర్తుపట్టే భాగ్యం మాకు అనుగ్రహించండి. ప్రభుత్వం అవును ప్రభు, ఇదిగో ప్రభుత్వం ప్రభు ఆమె నన్ను వాడు ప్రభుత్వం మరణానికి పాత్రుడని ప్రభుత్వం మరణానికి పాత్రుడు కాకుండా సహాయం చేయండి ప్రార్థన ప్రభు. నీ సన్నిధిలో విధేయత కలిగి ఉండే కృపను అనుగ్రహించండి. మా జీవితంలో అనేక సార్లు ప్రభుత్వం మా ప్రార్థనలు విన్నావు, మా విన్నపాలు విన్నావు కానీ ప్రభు షరతులకు లోపడలేక ప్రభు మా బ్రతుకులను ఇలా చేసుకున్న ప్రభు మన్నించమని ప్రార్థన వార్తలను లేని ప్రభు నీ షరతులతో ఉండి కూడుకొని ప్రభు మేము బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన తండ్రి. ఇదిగో మీ షరతులకు విధేయత కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లయితే ప్రభు ఇదిగో వాగ్దానం ఉన్న దగ్గర షరతులు లేకుండా, షరతులు ఉన్న దగ్గర ప్రభు విధేయత లేకుండా ప్రభు జీవించినాం తండ్రి. అనేక సార్లు మేము అలా జీవించాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించుమని ప్రార్థన ప్రభు. తండ్రి ఒక గుడ్డు ప్రభుత్వం జీవం కలిగి ఉండాలంటే సమానత్వం కలిగి ఉండాల్సినట్టు వాళ్ళు అయ్యా వాగ్దాన జీవితం మాలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ వాగ్దానంలో మేము అయ్యైతే నాయన అలా కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా నిత్యత్వంలో చేరాలంటే నీ వాగ్దానుసారంగా జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రభా. భాగ్యం మాకు అనుగ్రహించిన ప్రభా. అయ్యా మమ్మల్ని పిలిచావు కనుక ప్రభా మీ సన్నిధిలో మేమందరం ఉన్నాం ప్రభా. మా జీవితంలో ప్రభుత్వంలో ఏది కోల్పోయినప్పటికీ ప్రభా నిత్యత్వం కోల్పోకుండా మాకు సహాయం చేయాలి. భారీగా ఉండులాగా సహాయం చేయమని ఈ లోకంలో సమస్తము కోల్పోయినప్పటికీ ప్రభుత్వం కోల్పోయిన కానీ ప్రభుత్వం దానికి ఒప్పుకునేటట్టు సహాయం చేయండి. నిత్యత్వం మాత్రం ప్రభు ఇదిగో నేను కోరుకున్నామంటే ప్రభా నేను సేవిస్తున్నామంటే ప్రభా అయా నీ భార్యగా రూపాంతరం చెందడానికి ప్రభుత్వం నేను సేవిస్తున్నాను. సహాయం చేయండి కృప చూపండి ప్రభా. మా జీవితంలో ఏదైతే పొదుగు ఉందో ప్రభా దాన్ని అయ్యతను పొందు అయ్యతను దాన్ని విడిచిపెట్టి ప్రభా ఇదిగో ప్రభా నీలో పరిపూర్ణమైన స్థితి పొందుకుని భాగ్యం మాకు అనుగ్రహించి స్తోత్రం. ఇంత మంచి వర్తమానం మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రం. మీ దాసుని లోపలి దాసునికి లోపడి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మనుషుడికి కాదు కానీ ప్రభా ఆత్మకు లోబడి కృపను మాకు అనుగ్రహించండి. ప్రభుత్వాన్ని ఆత్మచేత అయ్యో తండ్రి నన్ను ఇదిగో ప్రభుత్వం వస్తున్నటువంటి ఆ ధ్వనిని ప్రభుత్వాన్ని స్వీకరించే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరులకు రచతని అల్లనాడు దావీదును మరుగుపరిచి దావీదులో ఉన్నటువంటి వాడివి నాయన, మోసను మరుగుపరిచి మోసంలో ఉన్నటువంటి వాడివి నాయన. అయ్యా నీ దాసును మరుగుపరిచి ప్రభుత్వం అందులో అయా ఆత్మచేతని కనిపిస్తున్న స్థితిని బట్టి నీకు స్తోత్రం. నీ ఆత్మకు లోబడి మాకు అనుగ్రహించండి. సమయం మీ అయ్యా నీ స్వచ్ఛతను సంరక్షించండి ప్రభావ, సురక్షితంగా కాపాడండి ప్రభావ. మా జీవితంలో ఏదైతే కోరుకుంటే ప్రార్థన చేయొచ్చు. సర్వశక్తి సంపన్నుడు కృపామయుడు ప్రభువా, హైదరాబాద్లో ఉన్నటువంటి క్రిస్టఫర్ సహోదరుడి యొక్క ఆ గాల్ బ్లాడర్లో ఆ రాళ్ళు అయ్యేటువంటి విషయాన్ని గురించి ఒక తెలియపరచబడి ఉండగా ఆ సహోదరుడికి ఆపరేషన్ తప్పకుండా జరగాలని వైద్యులు చెప్పుచుండగా, ఓ దేవా సమస్తమును కూడా నాయనా నువ్వు సరిచేయగల సమర్థుడు అని నమ్ముతున్నావు. ఇది ప్రభు మా యొక్క నిరీక్షణ కాదు కానీ మా విశ్వాసమై ఉన్నది. దయచేసి ఈ సమయంలో నీ ప్రియమైనటువంటి ప్రజల చేత ఈ వధువు ఈ భార్య చేస్తున్నటువంటి ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతా ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ సహోదరుడికి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించడానికి నీవు మాత్రమే నిజమైనటువంటి అర్హుడవు గనుక, ఆ కార్యాన్ని చేయగల నిజమైన సమర్థుడు నీవే గనుక మా మధ్యలో అలాంటి ఒక అద్భుత కార్యాన్ని జరిగింపజేయమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా నీ ప్రియమైన పిల్లలు పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారు నాయన. దయచేసి ప్రభా ఈ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కూడా మీరు తోడుగా ఉండండి. చక్కటి జ్ఞాన వివేచన తెలివి జ్ఞాపక శక్తులను కూడా దయచేయండి.
నీ ప్రియమైన పిల్లల యొక్క ఎదుగుదలను బట్టి మీ నామ ఘనపరచబడలాగిన వీరికి మీ ఆత్మను తోడుగా ఉంచమని ప్రార్థిస్తాము. ఈ వాక్యంలో ప్రభా ఇంకను నీ ప్రియమైన పిల్లలు అధికంగా బలం పొందులాగిన, ఈ లోకంలో ఏదో కొన్ని మంచులు జరగడం కోసము మనుషుల ఎదుట కదలాడబడడం కొరకు ప్రభా నీ వాక్యమును దాటిపోకుండా ఉండే భాగ్యం వీరికి దయచేయండి. నీ సన్నిధి, నీవు, నీ వాక్యము తోడుగా వీరు ఎల్లవేళ నడుచున్నట్లుగా ఈ 3 విషయాల్లో వీరు ఎన్నడూ కూడా విఫలము కాకుండా ఉండే భాగ్యం దయచేయండి ప్రభు. న్యాయముగా నడుచుకున్నటలోనేమి, కనికరమును ప్రేమించుటలోనేమి నాయన, అంతేకాకుండా దీన మనస్సు కలిగి విశ్వాసం చేత నీ యొక్క సన్నిధిలో లోబడి నడుచుటలోనేమి ప్రభు, ఆ షరతులో జీవించే భాగ్యం మీరు దయచేయండి ప్రభు. మేము ఎన్నడూ కూడా ప్రభు కుడికి ఎడమగా తొలిగిపోకుండా, మాకు ఏది అధికంగా వద్దు ప్రభు, మాకు ఏది అల్పంగా కూడా వద్దు నాయన. మేము బ్రతుకుటకు మాకు ఎంత అవసరం అంతే దయచేయండి నాయన. ఈ లోకం ప్రభు నాయన, మేము ఏ విషయంలో ఎదగలేకపోతున్నామని వారు గెలి చేసినట్టుగా వాడు మాట్లాడినా సరే, నీ వెలుగులో ప్రభు ఈ రోజుకి ప్రభు ఈ నాటికి ఎంత అవసరమో అంతలోనే మమ్మల్ని ప్రభు మీరు పోషింపమని ప్రార్థిస్తాము. ఏ విధము చేతనైనా సరే నీ రాజ్యంలో ఉండుటకు మాకు ఏది అవసరమో దానిని మాత్రమే మీరు అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక.